వేదంలో కర్మకాండలు జ్ఞానకాండలు రెండు ఉంటాయి. షడంగాది వేదో ముఖ్య శాస్త్ర విద్య అంటారు శంకరాచార్యులు. షడంగాలంటే 6 అంగాలతో కూడిన 4 వేదాల కంఠస్థం వచ్చిన ఇంకా అప్పటికి కూడా మీ యొక్క మనసు దైవంలో లీనం కాకపోతే అయితే కర్మకాండ జ్ఞానకాండ రెండు ఉంటాయి వేదంలో. ఈ జ్ఞానకాండనే ఉపనిషత్తులు. అయితే ఈ యొక్క షడంగాలతో కూడుకున్న ఈ శాస్త్రాలన్నీ కూడా మన మనసు దైవంలో లీనం కాకపోతే దాని వలన ప్రయోజనం లేదు, దాని వలన లాభం లేదు అని శంకరాచార్యులు చెప్తుంటారు. అయితే ఇక్కడ మనకు ఎన్ని శాస్త్రాలు వచ్చినా, ఎన్ని పీజీ పిహెచ్డీలు చేసినా ఆరోగ్యం బాగలేదనుకో లాభం. సకల సంపత్తులు ఉన్నాయి, 4-5 పిహెచ్డీలు చేసినాం, లాభం ఏముంది? అంటే మనం కనీసం ఆరోగ్యం కూడా రక్షించుకోలేకపోయినాం. మన చదువులు కానీ, మన మేధస్సు, మన తెలివి, మన శక్తి, మన యుక్తి కూడా మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా అది ఉపయోగపడకపోతే లాభమే ఉంది చెప్పండి. ఇది భౌతిక లాభమే. అయితే ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడతాయి మనకి? కనుక ఇది శాస్త్రం ప్రతి ఒక్కటి శాస్త్రానుసారంగా కనుక నశ్రేయో నియమం అని శాస్త్రం చెప్తుంది. నియమం లేకపోతే లాభం లేదంటుంది. కనుక ఆ నియమం ప్రకారం, శాస్త్రం ప్రకారం జీవిస్తే మనము చక్కటి ఆరోగ్యంగా శాంతిగా మనం జీవిస్తాము. సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ మనశ్శాంతితోటి, అలాగే పూర్ణ ఆయుష్తో జీవిస్తాము. అలాగే మనము చివరికి మోక్ష స్థితిని కూడా అందుకుంటాము. ప్రతి జీవితంలో ప్రతి దినము, ప్రతి క్షణం కూడా సహజ స్థితిలో ఉండగలుగుతాము, ఆనంద స్థితిలో ఉండగలుగుతాము. ప్రతి జీవిలో మనం చూసుకున్నప్పుడు ప్రతి జీవిలో మనం చూసుకోగలుగుతాము, మనలో సర్వజీవులను చూసుకోగలుగుతాము. ఒక ఆనంద స్థితిలో మనము ఎల్లవెల్ల ఉండగలుగుతాము. దానికి మనము ఆ పరిపూర్ణ జీవనం గడపాలంటే యోగం కావాలి. యోగం అనేది నిన్నమని వచ్చింది కాదు. ఈ పంచభూతాలు ఎప్పుడు ఏర్పడ్డాయో అప్పటి నుంచి ఉంది. ఈ సృష్టి ఎప్పుడు ఏర్పడ్డదో అప్పటి నుంచి ఉంది. కనుక భగవంతుడు సృష్టిని చేసి జీవులను సృష్టించి ఆ జీవులకు జీవన విధానాన్ని భగవంతుడి నుంచి విలువైన జీవులు తిరిగి భగవంతుడిలో ఎలా లయం కావాలి, ఎలా కలవాలనేది దానికి శాస్త్రాలు కూడా ఏర్పాటు చేసి పెట్టారు. కనుక ఈ యోగం అనేది ఉపనిషత్తు సారం వెళ్ళి పతంజలి సూత్రాలు రాసి 8 లెవెల్స్ అష్టాంగ యోగం 8 తరగతుల దగ్గర మనకు యోగాన్ని అందించారు. తర్వాత అందులో అది కూడా చేయడం ఇంకా వాళ్ళకి కష్టమైతే ఇంకా షార్ట్కట్ ఎన్నో టెక్నిక్లు చెప్పారనమాట. అంటే మోక్షంను అందుకోవాలంటే ప్రతి మనిషి సహజంగా పట్టణ జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో, గృహస్థ జీవితంలో జీవిస్తూ కూడా మోక్ష స్థితిని అందుకోవాలంటే అనేకమైన టెక్నిక్లు చెప్తూ అష్టాంగ యోగాన్ని రాసి అందులో షార్ట్కట్ గా మనకు సాధనపాదంలో క్రియాయోగాన్ని అందజేశారు. అదే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగా. చాలా మందికి అనుకుంటారు ఈ క్రియాయోగం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఉపనిషత్తులకు వెళ్ళి వచ్చింది, వేదంలోకి వెళ్ళి వచ్చింది. వేదం ఉపనిషత్తులు ఒకటే, వేరు కాదు. కనుక ఆ యొక్క వేదంలో నుంచి వచ్చింది. అది పతంజలి మహర్షి తీసుకున్నారు. ఉపనిషత్తుల్లోకి వెళ్ళి పతంజలి మహర్షి మనకు ఏం చేశారంటే, మనకు గంగా చాలా నీళ్ళు ఉంటాయి, మనకు కావాల్సిన ఒక కనెక్షన్ ఇచ్చుకున్నాం, క్యాప్ కనెక్షన్ ఇచ్చుకున్నాం, సరిపోతుంది. అలా మనకు ఉపనిషత్తుల్లోకి వెళ్ళి సారమంతా తీసి వెన్నం తీసినట్టుగా భగవద్గీత అందించారు కృష్ణ పరమాత్మ. అందులో అన్ని యోగాలు ఉన్నాయి.
కానీ యోగాన్ని సపరేట్ చేసేసి కేవలం యోగాన్ని మాత్రమే మన మోసం పొందుల కోసము ఈ యొక్క యోగాన్ని మనకు అష్టాంగ యోగ రూపంలో ఇచ్చి తర్వాత ఈ యొక్క సాధన పాదంలో ఈ క్రియాయోగం గురించి ఇచ్చారన్నమాట. అంటే ఇది ప్రపంచంలో ఇన్ని యోగాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఏమంటారంటే అనేకమైన మిల్క్ బ్రాండ్స్ ఉంటాయి, కానీ నాకు డైరెక్ట్ సారం వెన్ననే ఇచ్చారనుకోండి, ఇక వెన్న తీసుకుంటే సరిపోతుంది. కనుక నాకు అనేకమైన ఇక పాలు పెరుగు ఇవి వీటితో మా మధ్యగా వీటితో మాకు అక్కర్లేదు, డైరెక్ట్ మనకు వెన్ననే అందించాలన్నమాట. కనుక ఈ యొక్క వాటి సారాన్ని మనకు అందించాలి. కాబట్టి ఈ యొక్క క్రియాయోగము పతంజలి సూత్రాలు సాధన పాదంలో స్వాధ్యాయ తీసుకుంటానికి క్రియాయోగ ఈ ఒకటి చేస్తే చాలు. ఇది ఎందుకంటే ఆసనాలు కొన్ని లక్షల ఆసనాలు ఉన్నాయి. దాంట్లో 84 ఆసనాలు తీసుకున్నారు, చవరాసి ఆసనం అంటారు. అందులో కూడా మనం ఈ ఆసనాలు వేయడంలో అనేక రకమైన ప్రాణాయామాలు ఉన్నాయి. శంకరాచార్యులు యోగ తారాలు ఏం రాశారు, కుంభక యోగానే 1008 ఉన్నాయి అన్నారు. కుంభక ప్రాణాయామాలు ఉన్నాయి కదా, అటువంటి ప్రాణాయామాలు 1008 రకాలంట. ఒక మహా అందరికి తెలిసిన ఒక 13 రకాలు, 14 రకాలు ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నాయి. అవి చేయడానికి టైం లేదు. మరి ఇన్ని రకాలు ఎలా చేస్తాం చెప్పండి. అందుకనే ఏదైనా సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మనకు కలియుగ మనుషులకు షార్ట్కట్లు చేస్తూ దాన్ని మనకు ఈజీగా అందించాలి. కనుక ఒక క్రియాయోగం ఒకటి చేస్తే అన్ని యోగాలు చేసిన ఫలితం వస్తుంది. అన్ని శ్రమ ఎక్కువ కొన్నేమో ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడు కొన్ని తీర్థయాత్రలు చేయాలన్నా హోమాలు పూజలు ఇక రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఖర్చుతో మీద ఆధారపడ్డది. ఇంకా కొన్ని ఉంటే ఎక్కువ శ్రమ తక్కువ ఫలితం ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటారు. ఈ ఆసనాలు అవి వేస్తూ అంతర్నే ఆగిపోతారు. అదొకటి యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. యోగం అంటే కలయిక, జీవాత్మని పరమాత్మలో కలపడమే యోగం. కనుక మనము ఇది అంతరంగిక సాధన ధారణ ధ్యాన సమాధి గురించి చెప్పిందే క్రియాయోగం. ఇలా తపస్సు అంటే ధ్యాన యోగం ఉంది అన్నమాట. తపించి భగవంతుడి కోసం తపించి చేసే ధ్యానమే తపస్సు. ఇప్పుడు క్రియాయోగం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడము, లేకపోతే కళ్ళు పైకి ఎత్తుకొని కూర్చోవడము, ముద్రలు పెట్టుకొని కూర్చోవడము, లేకపోతే ప్రాణాయామం చేయడము, ఇంతే కదా అంటారు. అయ్యా భక్తి గొప్పది, యోగ అంటారు. ఏం యోగ అయ్యా, భక్తి లేనిది ఏమి లేదు అని అంటారు. భక్తి గొప్పదే, భక్తి లేని ప్రపంచంలో అన్ని వ్యర్థమే. కానీ ఆ నిజమైన భక్తిలో మరి భగవంతునితో మనసు నిలబడిపోతే లాభం లేదు కదా. మరి భగవంతునితో మనసు నిలపాలంటే యోగం సహాయం చేస్తుంది. అందుకనే పూజల్లో కర్మకాండంలో కూడా ప్రాణాయామం చేయించాలి. అక్కడ ప్రాణాయామ వినియోగాల అంటారు. సంకల్పంలో వస్తుంది ఆ పద పంచుకొచ్చాలి. ఒక 5 ప్రాణాయామం చేయించాలి శాస్త్రోక్తంగా. అలా చేయించడం వలన మనసు అంతర్ముఖమై పూజ జప తప హోమం ఏం చేసినా, సంధ్యావందనం ఏం చేసినా కానీ మనము ఇవన్నిట్లలో కూడా మనసు భగవంతుని మీద లీనమవుతుంది. కానీ అవి చేయించారు, పూర్వం చేయించేవారు. కనుక మనకు ఈ ప్రాణాయామ అభ్యాసం ఒకటి చేసి ప్రతి దాంట్లో ఈ ప్రాణాయామ అభ్యాసం చేసినాక ధ్యానం చేస్తే వెంటనే మనోలయం జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఉపనిషత్తులు శాస్త్రాలు అనేది సముద్రం లాంటిది. అంత ఏదో ఒక చిన్న టెక్నిక్, ఒక పాయింట్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు, మంచిదే. కానీ ఏది జరిగిన ఒక శాస్త్రీయంగా జరగాలి. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది, ఒక సూత్రం మీద నడుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అర్థం చేసుకొని మనకు లైట్ వస్తుంది, అవునా కదా. అలాగే ఇంకా ఏ విధంగా తీసుకోండి, సైన్స్లో ప్రతి ఒక్కటి కూడా ఒక సూత్రం మీద నడుస్తుంది. ఆ సూత్రం ఆ దాంట్లో లేకపోతే లాభం లేదు కదా. ఇప్పుడు కూర చేయాలంటే కూరగాయలు ఒకటి ఉంటే సరిపోతుందా? అంత ఉప్పు కారం ఉండాలి, నూనె ఉండాలి, ఇంకా రకరకాలు ఉండాలి. కూరగాయలు తీసుకొచ్చి ఇంకా కూర కావాలంటే పాత్ర కావాలి, దానికి స్టవ్ కావాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఊరికి కూరగాయలు తీసుకొచ్చి కూర చేయాలంటే ఎట్లా చేస్తారు చెప్పండి. అలాగే ఇది ఒక ప్రాసెస్ ఉంది కదా. ఇది కూడా యోగము ధ్యానాన్ని కూడా ఒక ప్రాసెస్ ఋషులు కనుక్కున్నారు. కనుక దాంట్లో ఆసన ప్రాణాయామ బంధన ముద్ర క్రియాలు ఇలా మెయిన్ సారమైన తీసుకొని ప్రతి పాయింట్స్ తీసుకొని తయారు చేసింది క్రియాయోగం.
అంటే తపస్సు అంటే భగవంతుడి కోసం తప్పించి చేసే ధ్యానం. స్వాధ్యాయం అంటే ఆత్మానాత్మ విచారం, సెల్ఫ్ ఎంక్వైరీ. బ్రహ్మవాసి చెప్తారు, నేను కన్నునా చెవునా ముక్కునా ఇంద్రియాల మనసునా బుద్ధినా చిత్తాన నేను ఎవరిని భూవు కాయ, అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చినాను, భగవంతుడు ఎవరు, జీవుడు ఎవరు, ఈ శరీరం ఏంటిది, బంధాలు ఏంటిది, ఈ సృష్టి ఏంటిది, ఈ గోడంతా ఏంటిది, ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ తోటి ఈ ఏడుపులు, ఎన్ని సెంటిమెంట్లో ఎన్ని దుఃఖాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ మనం విచారణ చేయాలి. ఒక ఏకాంతంలో కూర్చొని విచారణ చేయాలి. దీన్ని వేదాంత విచారణ అంటారు. వేదాంతులు విచారణ చేస్తే చాలంటారు, జ్ఞానులు ధ్యానం చేస్తే చాలంటారు, యోగవాళ్ళు యోగా చేస్తే చాలంటారు, భక్తులు పూజ చేసుకుంటే చాలంటారు, ఇంకా ఓటుకుంటే తీర్థయాత్రలు తిరిగంటారు. మరి ఏమి ఫాలో కావాలి, నాకేం చూస్తలేదు, గందరగోళం. అవునా కదా? ఎవరికి క్లారిటీ లేదు ఏం చేయాలనేది. ఇన్ని రకాల పుస్తకాలు, ఇన్ని రకాల సంస్థలు, ఇన్ని రకాల గురువులు, ఇన్ని రకాల వీళ్ళు, మరి నేనేం చేయాలి అంటే, నేను చిన్నపిల్లవాడు అనుకోండి, ఇన్ని రకాల ఈ పాల నుంచి ఉత్పత్తి అయినాయి, మజ్జిగ తాగాలన్నా డాడీ, నేను అమ్మ మమ్మీ నేను ఏమి చేయాలి, మజ్జిగ తాగాలన్నా లేకపోతే పెరుగు తాగాలన్నా పాలు తాగాలన్నా ఏమి తాగాలి, నాకు ఎక్కువ ఎనర్జీ దేని వల్ల వస్తుందంటే వెన్న తింటే సరిపోతుంది, అంతేనా? ఇంత వెన్న తింటే కడుపులో పాలు తాగినంత ఫలితం అని చెప్పినామనుకో, ఇంట్రెస్ట్ చూపుతాడు అతను, పాల మీద దృష్టి కోరు. అతనికి సైంటిఫిక్గా రుజువు చేయాలి. రుజువు చేసినప్పుడు ఇంత వెన్ననే ఇవ్వండి నీకు అమ్మ అంటున్నాను, ఇంకా వేరే కోరడు. కనుక టేస్ట్గా ఉంటుంది వెన్న, ఎక్కువ సారాన్ని వాటిలో సారం కూడా వచ్చేసింది. అలాంటిదే ఈ క్రియాలు. ఇంకా గంగలో స్నానం చేస్తున్నాం, గంగా నీళ్ళు తాగుతున్నాం, ఇతర నీళ్ళతో అక్కర్లేదు, యాటకంలో నీళ్ళతో అక్కర్లేదు, లేకపోతే కాలువ నీళ్ళతో అక్కర్లేదు. మనం అమృతమే తాగుతున్నప్పుడు జాబ అందరితో అక్కర్లేదు. కనుక ఈ క్రియాయోగం అనేది, క్రియాయోగం డిగ్రీ ఏంటంటే ఎందుకంటే ఇందులో తపస్సు వస్తుంది, ధ్యానం, స్వాధ్యాయం, ఆత్మవిచారం వస్తుంది, ఈశ్వర అంటే భక్తి యోగం వస్తుంది, శరణ్యస్ భగవంతుడికి. భగవంతుడి సమాప్తం చెప్పి జీవన త్యాగం మామేకం శరణం వదా, ఏది చేత కాకుండా నన్ను శరణు పొందు. రోగం వచ్చినా నీది కాదు, దుఃఖమా నీది కాదు, జామ్యా నీది కాదు, శరీరమా నీది కాదు, నీది కాదు నాది 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 అని ఎందుకు రోధిస్తున్నాం, అంత నాదే, భగవంతుడి దేహము. ఏ రోజున భగవంతుడి కనుక భగవంతుడి శిలకలైపుడు అని ఆయన చూసుకుంటాడు. ఒకటే నేను వెంట మరి నేను మోస్తున్నాను ఇంకో ఓకేనా? మరి నిన్ను ట్రైన్ మోస్తుంది, అప్పుడు నీ పెట్టే కూడా ట్రైన్ మోస్తుంది కదా. కనుక సంవత్సరాన్ని సంవత్సరం సృష్టిలో దీవాలు ఎవరు పెట్టుకున్నాను, కుక్కలు, పిల్లు, పక్షులు కొంతమంది హ్యాపీగా పెట్టుకున్నారు, వీటికి పెట్టుకున్నారు, అడుగులో ఉన్న వాటికి ఎవరు పెట్టుకున్నారు చెప్పండి. ఉదయం లేవగానే సర్వ జీవరాశులు లోన్ చేస్తున్నారు. క్రిములు, కీటక, పశువులు, జంతువులు, వృక్షాలు, అన్ని సకల జీవరాశులు భగవంతుడు మహాదాత అన్నింటికి పెడుతున్నారు. కొంతమంది అన్నారనుకోండి, అయ్యా ఇక్కడ అంటే అసలు చెప్పండి, అయ్యా ఇది యోగం చేసే వాళ్ళకి పాటిస్తుంది మన దగ్గర కానీ కొన్ని సంవత్సరాలు అంట ఇది ధ్యానంలోకే పెడతామయ్యా, ఇక్కడ శివమాల వేసుకున్న వాళ్ళకు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకే పెడతామయ్యా, ఇక్కడ రోడ్డా పాటించిన వాళ్ళకే పెడతామయ్యా, ఇక్కడ పూజ భజన చేసిన వాళ్ళకే పెడతామయ్యా అంటారా. కొన్ని సంవత్సరాలు అన్నదానం జరిగింది అంటారా. అంటే ఇక్కడ భగవంతుని తిట్టేవాడు కూడా అన్నం పెడుతున్నారు. చూసావా ఆయన ఎంత దయాపాయుడు. నాస్తికుడు పెద్దలేదా, సంపత్తులు లేవా, నాస్తికుడు చెప్పండి. పొద్దున్న లేదా దేవుడిని తిట్టేవాడు కూడా సంపత్తులు పెంచుకున్నాడు, ఈక్వల్గా చూస్తున్నాడు. కనుక భగవంతుడిలో భేదం లేదు. అటు భేదం లేకుండా వాళ్ళు చూసి భగవంతుడితో సమానం. కనుక అట్లా మనం కూడా అంటే ఆ స్థితికి వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలంటే సాధన చేయాలి. అంత శుద్ధమైన హృదయం తయారు కావాలి. ఇంకా ఇప్పుడు పంటని బాగా రాసుకుంటే ముందర అవుతుంది అవునా. అట్లా అందుకని సాధన వల్ల మనం రోజు సాధన చేయలేక అంత పరిశుద్ధమైన హృదయం. కనుక భగవంతుడు మనాల కనుక ఇది ఇందులో అన్నీ కలుస్తాయి కాబట్టి ఇది మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా ఇది
ఎందుకంటే క్రియాయోగం అనేది చాలా గొప్పది. ఒక్కొక్కరు ఒక పాయింటే చెప్తారు. భగవంతుని చేరుకోవాలంటే మనసు హృదయం శుద్ధి కావాలి, భగవంతుని మనసు నిలబడి చెందాలి, భగవంతుని నిత్యంగా మనసుని లైన్ చేసి ధ్యానం చేయగలగాలి. మనసు నిలవకుండా మీరు ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారో చెప్పండి. ఆ పాయింట్ రాశారనుకోండి చెప్పండి. కానీ ఎగ్జామ్ రాసిన పక్కవాడు ఆర్కిటెక్ట్ మరి పేపర్లు ఏదో తప్పిపోయి వచ్చినాయంటే అక్కడ తీసి గమ్ వేసి ముట్ట కడతారు వాళ్ళు. అవునా కదా? ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్కి యాడ్ చేస్తారు. అట్లా మనము ఏ పని చేయాలన్నా ఏకాగ్రతతో చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. ఏకాగ్రత లేకపోతే లాభం లేదు. ఆ ఏకాగ్రత కోసమే యోగం. భక్తి గొప్పదండి. ఏం యోగా అంటారు మీరు అని కొంతమంది అవ్వచ్చు. అంతేనా? అంటే అట్లా ఆ విధంగా భక్తిలో భగవంతుడు మన మనసు నివ్వాలంటే యోగం సహాయకారి. మేము 20 నెలల నుంచి పూజలు చేస్తున్నామండి, హోమాలు చేస్తున్నాము, రోజు 2-3 గంటలు పూజ చేసుకుంటాము, ఉపవాసాలు ఉంటాము, మనసు మాత్రం నిలుస్తలేదండి. చాలా మంది అటువంటి వాళ్ళు కూడా క్రియాయోగంలోకి వచ్చేసి అయ్యో ఎంత మిస్ అయినాం మేము, భగవంతుడి మీద ఇలా నిలుస్తుంది, నా ఇష్టదైవాన్ని నేను దర్శనం చేసుకోగలుగుతున్నాను, ఇంకా నేను ఎన్నో రోజుల నుంచి మిస్ అయినాను కదా, అయ్యయ్యో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పూజ చేసిన నాకు మనసు నిలవదు. మనసు నిలిపే టెక్నిక్ పూజ చెప్తారా? పుస్తకం చెప్తుందా? చెప్పండి. అక్కడ దొరకదు. మనసు నిలిపే టెక్నిక్. వెహికల్ కంట్రోల్ ఉండాలంటే ఏమి ఉండాలి చెప్పండి? బ్రేక్స్ ఏనా? క్లచ్ అక్కర్లేదా? బ్రేక్ తప్పనిసరి అవసరం. అంతేనా కదా? వెహికల్ని కంట్రోల్ చేయాలంటే బ్రేక్ తప్పనిసరి ఉండాలి. అలాగే టీవీని ఎట్లా కంట్రోల్ చేస్తారు? రిమోట్ తోటేనా? సరే. మరి మనసు ఎట్లా కంట్రోల్ చేస్తారు చెప్పండి? స్కూల్లో దొరుకుతుందా? కాలేజీలో దొరుకుతుందా? యూనివర్సిటీలో దొరుకుతుందా? చెప్పండి. టీచర్ చెప్తారా? లెక్చరర్ చెప్తారా? చెప్పండి. ఎక్కడ లేదు కదా. ఇది దీనికి స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ప్రతి స్కూల్లో అదే అంటున్నాం. విద్యార్థులకు చాలా మంది డౌట్ ఉంటుంది. నేను ఒకసారి స్కూల్లో క్లాస్ తీసుకున్నాను. ఒక ఆయన క్రియాయోగి, ఆయన ఒకప్పుడు నాస్తికుడు, దేవుడు అంటే నమ్మని వాడు. ఒక స్కూల్ పెట్టుకున్నాక ఎందుకు ఆయన ఎడ్యుకేట్ అయ్యాడు, 120 కిలోలు అయ్యాడు, ఆరోగ్య సమస్యలు వచ్చింది, యువకుడే నిరుద్యోగి స్కూల్ పెట్టుకున్నాడు, మంచి పిహెచ్డి చేసినట్టు మంచి పెద్ద చదువులు ఉన్నాయి, కానీ అతనికి ఆరోగ్య సమస్యలు వచ్చినాక యోగాలు వచ్చిండు. నాకు ఇంత బెనిఫిట్ వచ్చింది, నా స్టూడెంట్స్ కూడా ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా అని 6 మంత్స్ నుంచి అడిగితే ఒకసారి వెళ్ళి క్లాస్ తీసుకున్నా. పిల్లలు ఎంత సైంటిఫిక్ అడుగుతున్నారంటే చాలా నాకు ఆనందం కలిగింది. అలా ఇంత బాగా అడుగుతున్నారు, వాళ్ళని అడగనివ్వండి అని అన్నిటికీ ఆన్సర్ చేసిన. దేవుడు ఉంటే కనిపించడేందుకు, నేను గుడికి వెళ్తుంటే రాయి మొక్కడానికి వెళ్తున్నామని నా ఫ్రెండ్స్ అంటున్నారు. వీటికి అన్ని ఆన్సర్స్ నేను ఆ స్కూల్లో మన కేఎంసీలో ఉంటాయి. ఆ స్కూల్ పిల్లలు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చేసిన, సైంటిఫిక్గా చెప్పిన. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అట్లా ఈ విధంగా వాళ్ళకి అనేకమైన క్వశ్చన్స్ చిన్నప్పటి సంటే ఉంటాయి, అవి చెప్పలేరు, నవ్వుకుంటారు అని ఎవరిని అడగరు. వాళ్ళకు ఆ డౌట్ తీరదని ఊరికే బాబు ఏం తెలియదు. సైన్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు అదే తగ్గుతావా? ఇప్పుడు భక్తులు అవుతావా, సన్యాసులు అవుతావా? నీకు ఎందుకు బాబు గుడికి వెళ్ళకు, నీ గురి లేదు కదా, గుడికి వెళ్ళక అంటారు టీచర్స్. అవునా? అంతక ఇప్పుడు డ్రిల్ పీరియడ్ లో గేమ్స్ ఆడించడానికి ఒక టీచర్ ఉంటారు. అవునా? అలాగే స్పిరిచువల్ టీచర్ ఏం చేయాలి? ఆయన కొంత యోగా, ప్రాణాయామ, అభ్యాసం, ఆధ్యాత్మికంలో వచ్చే డౌట్స్ క్లియర్. తీర్థం ఎందుకు తీసుకోవాలి, కొట్టు ఎందుకు పెట్టుకోవాలి, గుడికి ఎందుకు వెళ్ళాలి, యోగా ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి సైంటిఫిక్ గా చెప్పగలగాలి. చిన్నప్పటి సంది డౌట్లు క్లియర్ చేసి వాటి వల్ల బెనిఫిట్స్ కూడా చెప్తే వాళ్ళు అందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. కనుక ఇప్పుడు ఇది క్రియాయోగం ది గ్రేట్ ఎందుకు అంటున్నామంటే ఇంట్లో అన్ని కలుస్తాయి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా ఇంట్లో అన్ని కలుస్తాయి. ఇంకొకటి ఇది ఏంటంటే ఇది మోక్షాన్ని ఇచ్చే సాధన. కానీ మొదలు ఏం చేస్తామంటే అయితే ఇది మొదలు మేము ఎంత సాధన చేసినా మాకు ఆరోగ్యం సరిలేదని అని ఏమన్నా అంటారనుకోండి, చాలా ధ్యానం చేస్తున్నానండి, 30 ఏళ్ళు అయింది, 20 సంవత్సరాలు అయిందని, ఆ ధ్యానం సరైన ధ్యానం చేస్తలేదు అనుకుంటూ ఎంత మెడిసిన్ వాడినా రోగం తగ్గలేదంటే ఇక్కడ మీరు పర్ఫెక్ట్ మెడిసిన్ మీరు వాడట్లేదు. కనుక అలాగే ఇక్కడ పచ్చని ఉండాలి, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్ మెడిసిన్ వాడాలి. అలాగే ఇక్కడ కూడా మనం
నియమాలు చక్కగా పాటించాలి, కరెక్ట్ సాధన నేర్చుకోవాలి, కరెక్ట్గా చేయాలి సాధన. అప్పుడే మనకు ఫలితం వస్తుంది. మనం ఎంత చేయాలని ప్రయత్నం చేసినా మనం రైట్ సాధన నేర్చుకోలేదనుకో, రాంగ్ సాధన నేర్చుకున్నాం అనుకో, ఇంకా ఏ బెనిఫిట్ ఉంటుంది? ఉండదు. ఎన్ని రోజులు చేసినా ఉండదు. మొదలు ఎలా కూర్చోవాలి ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడ నిలుచుకోవాలి, ఒక్కొక్కరు ఎక్కడ తెచ్చుకోవాలి. దాని శాసన మనం ఉండాలి. నోటి మాటలు చెందవు. ఎందుకంటే కేవలము శాస్త్ర ప్రమాణాలు ఉండాలి, శాస్త్రంలో చెప్పినట్టుగానే ఉండాలి. భగవద్గీతలు ఏం చెప్పారు, ఉపనిషత్తులు ఏం చెప్పారు, ఋషులంతా ఎక్కడ మనసు నిలిపి చేశారు, ఆ టెక్నిక్లు అంతా ఋషులు చెప్పినవి. కనుక ఇందులో మనం ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాస్ 5 స్టెప్పులతో కూడుకున్నది క్రియాలు. ఇది అంతరంగిక సాధనలు అన్నమాట. ఇవి చాలా సింపుల్ గా ఈజీగా మనకు ఎక్కువ బెనిఫిట్, మనసును అంతర్ముఖం చేస్తాయి. ఇప్పుడు శరీరంలో కనిపిస్తాయి తినేస్తుంటారు, అందులో డాల్టాలతోటి రకరకాల నాసి రకమైన నూనెలతోటి చికెన్ సెంటర్లో, మటన్ సెంటర్లో వేస్టేజ్ మిగిలితే ఒక డబ్బాలు వేస్తారు. వారం రోజులు అందులో పురుగులు పడతాయి. ఆ వేస్టేజ్ అంతా తీసుకుపోయి నీళ్ళలో వేసి వారం రోజులు ఉడికిస్తే నూనె తేలుతుంది. దానికి 50 రూపాయల కిలోనో 40 రూపాయల కిలోనో ఇస్తారు. డబ్బల రోడ్ల మీద హోటల్స్తో వాళ్ళు ఇచ్చిపోతారు. వాళ్ళకి మరే కొనగా తిరిగి ఆటోనే ఇచ్చిపోతారు, చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మగారు మనకు ఈ బ్రాండ్ నుండి తీసుకుంటారంటే ఆర్డర్ ఇస్తారు. లేదంటే ఇలా తీసుకొచ్చారనుకో, ఏ చేతులు పెట్టి అది తీసుకొస్తారో మళ్ళీ నడవండి అంటారు. అంతేనా కదా? లేదంటే పూట పట్టలేదు. అట్లా వీళ్ళు వాడి చూస్తారు కాబట్టి వీళ్ళకి అనుభవం. కనుక అట్లా నాసిరకం మనం ఇంట్లో వాడము. కనుక రకరకాలుగా ఇవన్నీ తినవలన శరీరంలో కొన్ని కార్బన్స్ మలినాలు చేరుకొని పోతాయి. కనుక ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ క్రియాయోగం వలన, ఈ ప్రాణాయామం వలన ఈ యొక్క నాడు ఏదైతే ఉన్నో, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, యోగ శాస్త్ర ప్రకారంగా 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో. మరి కనిపించలేంటిదంటే నీళ్ళలో క్రిములు ఉన్నాయి, కనిపించలేంటి ఎలక్ట్రాన్ కనిపిస్తాయా? మరి దేంతో చూడాలి? దేంతో చూడాలి? వాటిని మైక్రోస్కోప్ తోటి కనిపిస్తుంది కదా. అది కళ్ళ కనిపించదు. కళ్ళకు సూక్ష్మమైనవి కొన్ని కనిపించవు. సరే, మైక్రోస్కోప్ కంటే ఎలక్ట్రాన్ కంటే ఇంకా సూక్ష్మమైనవి ఉన్నాయి. మరి దాన్ని దేంతో చూడాలి? వాటిని దేంతో చూడాలి? సైన్స్ ఎలక్ట్రాన్ వరకే. మీరు సైన్స్ ప్రకారం అన్నం తినకపోతే జీవించరు, గాలి తీసుకోకపోతే జీవించరు, గుడ్డె కొట్టుకోకపోతే జీవించరు, పల్సు నడవకపోతే జీవించరు. మరి అవి లేకుండా యోగులు జీవించి చూపిస్తున్నారు కదా. అవునా? మన ఎన్నో ఒక బాబాది వీడియో పెట్టారు కేంద్రం, చూసారా? ఆయన 30 years నో గుడ్, నో వాటర్, నో టాకింగ్. అర్థం కదా? అది ఏం లేదు. చకచక ఆయన స్పీడ్కు మీరు కూడా యోగులు కూడా పరిగెత్తాలి, చకచక అన్ని పనులు చేసుకుంటారు. మీరు 4 బెడ్షీట్లు కట్టు సీదా పోతుంటారు. 4 బెడ్షీట్లు. ఆయన కౌపినంతో ఉన్నాడా? కౌపినంతో ఉన్నాడు. అంత చలిలో, నరాలోకి చలిలో కౌపినంతోనే ఉంటాడు. రమణమానసులాగా అంత హిమాలయంలో అంత చలిలో విపరీతమైన చలి. అది 4 బెడ్షీట్లు కట్టుకున్నా మీరు ఊగిపోతుంటారు. అటువంటి చలిలో ఆయన కౌపినంతో ఉంది. ఏమి తినడు, తాగడు, మాట్లాడడు. తపస్సు మార్కండేయ ఋషి తపస్సు చేసిన ఒక చిన్న గుహలో తపస్సు చేశారు. నిరాకారంగా మారిపోయారు. మరి ఎలా సాధ్యమైంది? సైన్స్ క్రాక్ చేశాడా? తాగడు, తినడు. అవునా? ఇక్కడ వరకు అయితే సమాజంలో అన్ని స్థాపన అంతే, ఏది ఆపడు. గుండె, శ్వాస, నాడి, పల్స్ ఇవన్నీ ఆపపడేస్తారు. మరి సైన్స్ క్రాక్ చేశాడా? చేయలేదు. సైన్స్ అనేది ఒక సైన్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో స్పిరిచువాలిటీ అక్కడ స్టార్ట్ అవుతుంది. అర్థంగా? సైన్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఆధ్యాత్మికం అక్కడ ప్రారంభం అవుతుంది. ఇది తెలియదు. ఐన్స్టీన్ గారే చెప్పారు, మనం ఎలక్ట్రాన్ వరకే కనుక్కున్నాం అయ్యా, అంతకంటే ఎంతో సూక్ష్మ విషయాలు ఉన్నాయి. అవతల మరి ఎవరు కనుక్కుంటారు అంటే ఇండియాలో ఎంతో మంది ఋషులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మరి ఎలక్ట్రాన్ ముద్రణ కంటే సూక్ష్మ విషయాలు 72,000 నాడులు ఉన్నాయి, అవి కనిపించలేదు. ఎలక్ట్రాన్ ముద్రణ వరకు చూస్తుంది మైక్రోస్కోప్, దానికంటే సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి 72,000 నాడులు కనిపిస్తలేదు. మరి ఇంకా అంతకంటే ఇంకా సూక్ష్మమైన ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఉన్నారా లేరా? ఏంటండి ఇంతమంది దేవతలు ఎట్లా ఉంటారు? ఇక్కడ మీ దగ్గర 360 మంది దేవతలు అంటారు. ఇంతమంది దేవతలు ఎట్లా ఉంటారు?
3360 దేవతలు అంటారు. ఎట్లా ఎంతమంది ఎట్లుంటారు అంటే భూమి కూడా ఒక దేవతని ముక్తమా భూమాతకు? అవునా కదా? గంగామాతకు ముక్తమా? అట్లా ఈ అన్ని పంచభూతాలు సేవ చేస్తున్నాయి కదా. ఇట్లా లెక్క పెట్టుకుంటే ఇట్లా అంటే 72,000 నాడులా అంటే ఈ శరీరంలో కూడా సమస్తం ఉన్నాయి. 14 లోకాలు ఉన్నాయి. సమస్త దేవి దేవతలు శరీరంలోనే ఉన్నారు. అయితే ఇక్కడ మనకు కనిపించని దేవతలు ఎందరో ఉన్నారు. ఎన్నో సూక్ష్మ విషయాలు ఉన్నాయి కనిపించని. కనుక ఋషులు ఎప్పుడైతే ఇట్లా తపస్సు చేసి చేసి మనసుని అంతర్ముఖం చేసి అతి సూక్ష్మ విషయాన్ని తెలుసుకోగలిగారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసినట్టు నడుస్తుందా? ఆయన 700 సంవత్సరాల కింద మరి ఎలా ఊహించి రాశారు చెప్పండి. హైదరాబాద్ కొట్టుకొని పోతుందని కొట్టుకపోయిందా? కొట్టుకోలేదా? ఒకసారి ఏమై కొట్టుకొని పోయింది బట్టి సెట్ అయిపోతుంది అన్నాడు. మహానగరం అవుతుంది అన్నాడు. అంతేనా? హుసేన్ సాగర్కి సరిగా లేదు, కట్ట సరిగా లేకున్నది పోయింది. మళ్ళీ కట్టని స్టాండర్డ్గా కట్టిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. అట్లా ఆ విధంగా ఎన్నెన్నో ఎందుకు ఎట్లా రాశారంటే అంత దివ్య దృష్టి వాళ్ళకి. ఆ దివ్య దృష్టి ద్వారా తన శరీరం గురించి తెలుసుకుంటారు, సృష్టి గురించి తెలుసుకుంటారు, ప్రపంచం గురించి అన్ని తెలుసుకోగలుగుతారు. కనుక అటువంటి ఋషులు ఎందరో. కనుక ఇవన్నీ కూడా మనకు ఎన్నో సూక్ష్మ విషయాలు ఉన్నాయి. దీని వలన ఎందుకంటే మనకు శరీరంలో ఉండే ఈ ప్రాణాయామ వలన శరీరంలో ఉండే కార్బన్స్ అంతా తీసేస్తాయి. బాగా చెమట వచ్చింది అనుకో, ఎండాకాలమే జబ్బులు తక్కువ వస్తాయి. చెమట ఎక్కువ పోతుంది, వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. చెమట పోతుంది శుద్ధి అయ్యి ఉండే కార్బన్స్ అంతా వెళ్ళిపోయి మరి నాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా శరీరంలో. అదే మనం రకరకాల భోజనాలు తినడం వలన ఇక్కడ సరిగా రక్త ప్రసరణ నడవక, గుండె సరిగా పనిచేయక రకరకాలుగా ఇప్పుడు హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తుంది. మనిషి ఇంత పక్కకున్నా పర్వాలేదు, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ అక్కడ జామ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్యాబ్లోకి మనము కొంచెం ఏదన్నా అడ్డున్నా కానీ రాదు కదా. దాంట్లో చిన్న చెత్త ఇచ్చుకున్నా కానీ రాదు కదా, వాటర్ వస్తుందా చెప్పండి. అలాగే ఇది కూడా అంతేనమాట, సరిగా బ్లడ్ పంపింగ్ కాదు అక్కడ. అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ అక్కడ ఉండిపోతుంది. మరి ఈ క్రియాయోగం వల్ల మహాముద్రని పర్ఫెక్ట్ వేయాలి. మొత్తం గుండె జబ్బులే రావు, అసలు నడుము నొప్పి రాదు, కీళ్ళ నొప్పి రాదు. ప్రాణాయామం బాగా చేయాలి. మొత్తం నాడీ మండల వ్యవస్థ మొత్తం క్యూర్ అయిపోతుంటుంది. మనం తీసుకున్న ప్రాణశక్తి ఆక్సిజన్ శరీరానికి పుష్కలంగా అందిస్తుంది క్రియాయోగము. ఈ ప్రాణాయామ ఇందులో 5 నిమిషాలు 2 నిమిషాలు చేసేది కాదు. 45 నిమిషాలు ప్రాణాయామ, 15 మినిట్స్ మెడిటేషన్ ఫస్ట్ చేసిన వాళ్ళు 1 అవర్ చేస్తారు. అలా రోజు మీరు చేసుకుంటూ పోతే అలా కొంతమంది 2 గంటలు 3 గంటలు ప్రాణాయామం చేసి మళ్ళీ ఒక 2 గంటలు ప్రాణాయామం చేసి 2 గంటలు మెడిటేషన్ చేస్తున్నారు. అంతసేపు ప్రాణాయామం చేసేందుకు నాడీ మండలం ఎంత శరీరం గాలిలో తేలిపోయినట్టు తేలికగా ఉంటుంది. అవుతుందా? అయితే లేదు. అట్లా కనుక ఇక్కడ ఒక్కొక్కరు పాఠశాలకు 6 నెలల 20 కేజీలు 30 కేజీలు తగ్గినోనే ఉన్నారు. ఏమైనా తిండి తింటలేవా, యోగాని డైట్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఏం లేదండి. స్వామి చెప్పిన పర్వాలేదు 3 పూటలు మితాహారం తీసుకుంటున్నాను, సాధన చేస్తే ఆ శరీరంలో ఉండే ఫ్యాట్ తగ్గిపోతుంది, శరీరం తేలిక అయిపోతుంది. రెగ్యులర్గా శరణాగతితో తపనతో నేను కడించాలనే తపనతో చేసేటోళ్లకు ఇదంతా అనుభవమే. మనకి ఎంతో బెనిఫిట్స్ పొందుతున్నారు. 70-80 ఏళ్ళు కూడా 5-6 గంటలు సింగిల్ సిట్టింగ్ లో ఆసనంలో కూర్చోగలుగుతున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? బాగా ప్రాక్టీస్ చేశారు. మిగతా వాళ్ళు ఏం చేసి సెంటర్లకి వరకు సోఫా వేసి పెట్టేసి వాడిపోవడానికి వరకు ఇంకా మీసికి పెట్టే వరకు అయిపోయారు. ఇదేలో నాకు చూసి వస్తుంది, నిద్రలోకి వెళ్ళిపోతుంది. అట్లా అయ్యో ఆ గురించి గంటలు కూర్చోబెట్టి శరీరాన్ని కష్టపెట్టి ఎంత చేస్తారంటే ఎందుకంటే తలకిందులు ఉండమంటున్నాం. ఇక్కడ చెప్పండి, తలకిందుకి ఎక్కండి, కాలు పైకి ఎక్కండి అంటలేం కదా. ఒక పొజిషన్ లో కూర్చోవడం నేర్చుకోండి. స్థిర సుఖం ఆసనం. అస్థిర సుఖం ఆసనం అంటున్నారు. అస్థిరం అంటే గోడకు వాడిపో, ఎట్లా వాడిపోతే దీన్ని అస్థిరం అంటారు. కాలు కాపు ఎట్లా దాన్ని అస్థిరం అంటారు. స్థిరం అంటే చక్కగా స్థిరం. అస్థిరముకి స్థిరానికి తేడా తెలియదా? స్థిరం అంటే చక్కగా శరీరం మనసు స్థిరము, చక్కగా మేరుదండం స్థిరము పెట్టి సాధన చేయాలి. ఈ టైంలో ఏ ఆసనంలో కన్నా కూర్చోండి రిలీఫ్ కోసం. కాలిక శవాసనంలో కూడా రిలాక్స్ తీసుకోండి, లోపల. కానీ ఓన్లీ మెడిటేషన్కు మాత్రము సాధన చేసేటప్పుడు స్థిర సుఖం ఆసనం, సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ కూర్చొని స్థిరంగా కూర్చోమంటున్నాడు. మంచి చక్కగా బిగుసుకొని కాదు, బిగుసుకొని కూర్చోమంటలేదు. ఎక్కడ బిగపట్టద్దు. సహజ స్థితిలో శరీరాన్ని నుంచి మేరుదండం పెట్టాలి నుంచి
స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా పెట్టి చక్కగా స్థిరంగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్గా కూర్చొని చేయాలి సార్. కనుక అప్పుడే మనం ఎక్కువ ఫలితం పొందుతాం. ఇప్పుడు మనకు క్రియాయోగంలో 6 ముద్రలు చెప్పడం జరిగింది. మొదటిది కాళ్ళ వ్యక్తి నాలుగు ఎక్సర్సైజ్. మనము ఏం చేస్తాము? అందరూ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు చేతులు కలుగుతున్నాం. కొత్త వాళ్ళు ఎక్కువ వచ్చింది కాబట్టి ఎందుకు క్రియాయోగ మహత్యం చెప్తున్నాం. ఇప్పుడు 4 ఎక్సర్సైజ్ కొన్ని చేయిస్తాం. కొన్ని మొదలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాం. కొంతమంది ఏదైనా కొత్త వాళ్ళు చూస్తారు కదా, కాకుండా అక్కడ లేదు ఇవన్నీ. కానీ కొత్త వాళ్ళు మొదలు మీరేం చేయకండి అని కొన్ని 4 ఎక్సర్సైజ్ చేయిస్తాను నేను. ఇవన్నీ ఎందుకు చేయిస్తానంటే ఈ నాలుకలో బోన్స్ ఉండవు కాబట్టి సాగే గుణం ఉంటుంది. ఎక్సర్సైజ్ల వల్ల నాలుక పొడుగవుతుంది. నాలుక పొడుగవుతే ఏంటిది? కొంతమంది ఏమంటారు, ఈయనతో మాటలతో తప్పుకోలేవండి, ఈయన నాలుక పెద్దదండి అంటారా? ఈవిడ నాలుక పెద్దదండి అంటారా? ఎందుకు? నాలుక పొడుకున్న వాళ్ళకు వాక్ చాతుర్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మాటల్లో ఎవరు అట్లమాట మాటకాడితనం కూడా ఒకటి ఉంటుంది. ఇంకొకటి చాలా ఇది ఉంటుంది, వాక్ చాతుర్యం ఉంటుంది. వాళ్ళ కవులు వాటర్ కూడా తాగకండి. అంటే కేచర్ ముద్ర మహత్తులు చూడాలి కదా. ఇప్పుడు బంగారమా కాదా తేజాపుడే తేజాపుడేసి 24 hours 1 week ఉన్న తర్వాత ఏమంటే బంగారం అంత రేటు పెట్టారు అంటారా? బంగారం ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఏదన్నా కొనడానికి పోయినాకో కూరగాయలకు బంగారం మాకు రేటు పెరుగుతుందండి, పండుగ చాలా ఎక్కువ రేటు ఉందండి. అలా మరి ఎందుకు బంగారం విలువైందంటే అది విలువైన పదార్థం. అది తేజాపు వేసినా కరిగిపోదు. మిగతా మెటల్స్ అన్ని కరిగిపోతాయి కానీ బంగారం కరిగిపోదు. కనుక దానికి అంత విలువ అన్నమాట. వెండి, బంగారము, డైమండ్ ఇవి కరగబడమాట. వీటికి ఎక్కువ రేట్ అన్నమాట. వెండి లాగానే ఉంటుంది, డైమండ్ లాగానే ఉంటుంది, బంగారం లాగా. అంటే ఏంటంటే పోతే మురికిపోతుంది. దాని మీద ఉండేది ఉంటుంది కదా, ఏదైనా మురికిపోతే పోవచ్చు కానీ అది మాత్రం కరగదు. కనుక అవి ఆ మెటల్ అనేది చాలా విలువైంది అని రంగు మారదు. మిగతా తోమాలి. ఇత్తడి పాత్రలు ఇవి అవి తోముతాం కదా రోజు. అదే బంగారు పాత్ర చేయించి పెట్టామనుకోండి ఇక తోమనక్కర్లేదు. కనుక అలా ఆ విధంగా మనకు ఈ యొక్క క్రియాయోగం ఏంటంటే నాడి మండల వ్యవస్థను ఇచ్చేస్తుంది. ఈ యొక్క 4 ఎక్సర్సైజ్ వలన పూర్ణ కేజీలు వస్తే దీనివల్ల ఏమవుతుంది? హీట్ కంట్రోల్ చేసుకుని తేలిపోయింది కదా. ఎండలు పోయినా మనకు బాడీ హీట్ రాదు, హీట్ కంట్రోల్ చేస్తుంది. ఈ ముద్రను వాడుకోవడం తెలవాలి. ఇప్పుడు మనకు డబ్బు నుండి ఉపవాసం అన్నమాట, అంతే కదా. ఏదో ఒకటి కొనుక్కొని తినొచ్చు కదా. అట్లాగే ఈ కేచర్ ముద్ర వచ్చి కూడా ఇంకా నా బాడీలో హీటు, నాకు గుండె జబ్బు ఉంటుంది. కేచర్లో ఉంటుంది అంత వస్తుంది, అమృతం బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, అది గ్యాస్ ట్రబుల్ని తీసేస్తుంది, హీట్ కొట్టేస్తుంది శరీరంలో. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ముఖంలో కాంతి పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంత బెనిఫిట్ పెట్టుకొని మనం ఎందుకు చేయాలి? మరి నాకు పూర్తి కేచర్ రాదు కదండి అంటే నాలుక అయితే ఉంది కదా. నాలుక లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు కనిపిస్తున్నాం, అందరికి ఉంది కదా. మరి దాన్ని ఫోల్డ్ చేసి పెట్టు, దాన్ని మడత పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? హాఫ్ కేచరీ అంటారు, అర్ధ కేచరీ అంటారు. అర్థమంటారు? మరి హాఫ్ కేచర్ వల్ల బెనిఫిటే కదా, అంతే కదండి. అట్లా అలాగే మనకు ఆ నాలుకని మడత పెట్టినాక మింగండి. నాలుకని మింగినట్టు వెనక్కి లాక్కోండి. చిన్న నాలుక ఉంటుంది కదా, చిన్న నాలుక వైపు లాక్కోండి. లాక్కున్నాక ఒక పొజిషన్ వచ్చినాక ఆగుతుంది. స్టార్టింగ్ లో కొంచెం మీకు లాగినట్టు అనిపించిన కంగారు పడనక్కర్లేదు. అయితే ఆ విధంగా మనకు అర్ధ కేచర్లో ఉండాలి. ఫోన్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు నాలుగు పని మిగతా ఎంత వేరేగా అర్ధ కేచర్లో ఉండాలి. మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. కనుక అలాగే తర్వాత మనకు చక్రస్మరణ, చక్రాల యాక్టివేట్ కోసము కింది నుంచి పైకి, పై నుంచి కిందికి మనము చక్రాలు స్మరించుకుంటూ ప్రాణాయామం చేస్తాం చక్రాల యాక్టివేట్ కోసం. తర్వాత మనము మహాముద్ర చేస్తాం. ఈ మహాముద్ర బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ కాలు మీద కూర్చున్నాం, ఈ మెడమని చేసినాము, మలద్వారాన్ని లాగ్ చేసినాం, కుడి కాలిని తాకినాం. ఈ రెండింటిని ఒక చేతి మీద ఒకటి బోర్లించినాం. ఎప్పుడైతే మనము శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞచక్రం నిలుపుకొని మనం పట్టుకుంటున్నాం, కొంతమంది ఏం చేస్తారంటే ముందుకు రారు, ఇంతే శ్వాస తీసుకున్నాక ఇంతే ఉండండి, కొంతమంది ఇంతే ఉంటారు, ఇంతే అయిపోతారు. కొంతమంది అవకాశం ఉన్నప్పుడు ఇది తీసుకొచ్చి ముదురుని మోకాల మీద ఆడించుకోండి ఎప్పుడు శ్వాస తీసుకున్న తర్వాత. అయితే
ఇలా ముందుకు వంగినప్పుడు ఏంటంటే మనం తీసుకున్న ప్రాణశక్తి మేరుగండం నుంచి స్పైనల్ కార్డు పైకి లాగుతుంది. ఈ ప్రాణాయామ ఎక్కువ చేస్తే ఏమంటున్నారు లాయర్ కాసయ్య, 32,000 అంటే 49 వాయువులు కంట్రోల్ వస్తాయి. శరీరంలో ఎన్ని వాయువులు ఉన్నాయి? దశ వాయువులు అందరికీ తెలుసు, కానీ 49 వాయువులు కంట్రోల్ వస్తున్నాయి. 49 వాయువులు కంట్రోల్ వచ్చినప్పుడు గుండె కొట్టుకోకుండా మనిషి దొరకగలుగుతారు. అర్థమైంది కదా? బ్రీతింగ్ నడవకుండా మనిషికి ఏం కాదు. ఇప్పుడు మీకు మీ ట్యాంకు నింపుకున్నారంటే తిరుగుంది, ఒక వారం రోజులు నల్ల రాకుండా ఏం కాదు, అవునా? అంతేనా కదా? ఇప్పుడు ఇంకోటి సోలార్ ఉంది, మీ బ్యాటరీ మొత్తం స్టోరేజ్ అయింది ఫుల్గా, పెద్ద బ్యాటరీ ఉంది మీ దగ్గర. 1 వీక్ సూర్యుడు రాదు అనుకోండి వర్షాకాలంలో, నో ప్రాబ్లం, ఆ బ్యాటరీ ఫుల్ ఉంది అనుకోండి. అలాగే ఈ క్రియాయోగం వలన నాడీ మండల శుద్ధి అయిన వాళ్ళకి ఈ విధంగా అన్నమాట. అలా మనం ముద్ర వేసినప్పుడు స్పైనల్ కార్డులోకి ముందు పొంగినప్పుడు స్పైనల్ కార్డులోకి ఆ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. దీన్ని కుండలి యాక్టివేషన్ ముద్ర అని కూడా అంటారు. చాలా మంది ఏమంటారంటే చాలా కోర్సులు అండి, ఒక ఆయన ఇలా పెట్టుకోమంటారు, ఒకరు అలా పెట్టుకోమంటారు. ఒక శరీరం తేలిక అయిపోతుంది. మనం ఇంట్లో తలుపులు కిటికీలు మూసుకొని లైట్ లేకుండా చేయాలి సాధన. చెమట వాడి బాగా సాధన నుంచి బయటకు వచ్చినాక స్నానం చేయాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది, మలినాలన్నీ శరీరంలో వెళ్ళిపోయి శరీరం తేలిక అవుతుంది. ఎండలో బాగా తిరిగి చెమట వచ్చినప్పుడు స్నానం చేయాలి. ఎట్లా అనిపిస్తుంది? 10 కేజీలు వెళ్ళిపోయింది ఆ శరీరం లేదన్నా? చెప్పండి, 10 కేజీలు వెళ్ళిపోయిందా అండి? లేదు కదా, ఏం వెళ్ళిపోలేదు కదా అంత. మరి ఎందుకంత రిలాక్స్ అనిపిస్తుంది? అదే శరీరంలో ఉండే మలినాలు, శరీరంలో ఉండే మలినాలు కార్బన్ సంపద అది వెళ్ళిపోతే తేలికైపోతుంది శరీరం. అది వెళ్ళిపోవాలి. మీరు బాగా లావుగా మనిషి అయినా సరే ఎండకు తిరిగి వచ్చి బాగా చెమట వెళ్ళిన తర్వాత స్నానం చేస్తే తేలిక అనిపిస్తుంది మీ శరీరం. అంటే లోపల ఉండే లవణాలన్నీ ఉండే ఇవన్నీ కార్బన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయినప్పుడు మొత్తం చాలా ఫ్రీ అవుతుంది. గ్యాస్ పట్టుకున్నప్పుడు ఎంత ఉబ్బరం, ఏదన్నా సోడ రాగాలన్నా రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. ఎంత ఉబ్బరంగా ఉంటుంది, చాలా కష్టపడతారు. లేరు కూర్చోలేరు, కళ్ళు లేరు, కొట్ట, అవునా? అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎంతది కొంచెమే అక్కడ స్ట్రక్ అయిపోయింది అంతే. కనుక ఈ విధంగా మనకు ఈ చిన్నవి ఉంటాయి. కనుక దీని వలన ఏంటిదంటే మనకు మహాముద్ర వలన కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రాదు. కుండలి యాక్టివేషన్ ముద్ర అంటారు. ఇది ఈ ప్రాణశక్తి అంతా మేరుగండంలోకి ప్రవేశిస్తుంది. కొంతమంది ఈ మహాముద్ర వేసినప్పుడు జ్యోతి దర్శనం కూడా పొందుతారు. ఈ మహాముద్ర వలన కొంతమందికి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, జాయింట్ పెయిన్స్, నరాల వీక్నెస్, రకరకాల ఇంకా కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఉన్నోళ్ళు రోజు చేయంగా మనకు 2 నెలల లోపల మొత్తం స్వామిజీలను అడగాలి అని మొహమాట కూడా అడగరు, కానీ సాధన మాత్రం చేసుకుంటారు. కానీ మొదటి తెలిపించేది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఆత్మ విచారణ ఎన్వైరన్మెంట్ అది ఒక పీజీపీ వేసింది. అది ఉద్యోగం అనేది స్కూల్కి చిన్నప్పుడు అంతగా చెప్పండి. మొదటి స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే చదువుకోవాలంటారు. తర్వాత ఎందుకు చదువుకోవాలి, దేనికోసం అంటే నేను గొప్ప ఆఫీసర్ని కావాలని అంటారు. ఏదో ఒకటి చెప్తాను, ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో చెప్తారు, కావాలని అంటుంటారు. దానికని చదువుకోవాలంటారు. దానికనే చదువు కోసం వెళ్తున్నాను. నువ్వు ఎందుకయా నువ్వు ఆధ్యాత్మికం ఎందుకు ధ్యానం ఎందుకు చేస్తాను, నేను ఎంజాయ్మెంట్ పొందాలని అని ఒక కొంతమంది ఆరోగ్యం ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, కొంతమంది మనశ్శాంతి లేదండి అంటారు. కొంతమంది నేను ఎవరో నేను తెలుసుకోవాలంటారు. ఆత్మ విచారణతో నన్ను నేను తెలుసుకోవడానికి నేను ఈ సాధనలు చేస్తున్నానంటే కొందరు. అయితే ఇట్లా అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక క్రియాయోగాన్ని పట్టుకుంటే అన్ని కూడా చేసేది ఒక్కొక్క జగలక్కలేదు మల్టీమీడియట్ టాబ్లెట్. అయితే మొదటి బెనిఫిట్ ఆరోగ్యం అన్నమాట. ఇంకా మనం ఇది చేస్తూ కూడా ఆరోగ్య లాభం పొందలేదంటే ఆహార నియమాలు పాటిస్తూ క్రమశిక్షణతో క్రమం తప్పకుండా ఎవరైతే సాధన చేస్తారో మొదటి బెనిఫిట్ ఆరోగ్యం. ఇంకా బాగా చేస్తుంటే రోజు శాంతిని పొందుతాం, అనంతమైన శాంతిని, అద్భుతమైన శాంతిని పొందుతాం. చివరిలో మోక్ష స్థితిని అందుకుంటాం. కనుక తర్వాత మనం ఈ యొక్క నాభిక్రియ వలన సంపూర్ణ ఆరోగ్యం పొందుతాం. మనసు కంట్రోల్ అవుతుంది. ప్రాణాయామం వలన శ్వాసే మనసే శ్వాస కనుక
యొక్క శ్వాస కంట్రోల్ కానీ భగవంతుడు మన మనసు నయనానికే ప్రాణాయామ టెక్నిక్ ఉంది. ఎంటర్టైన్మెంట్ పొందడానికే జ్యోతిపుత్రం ఉంది. కనుక ఇవన్నీ మనకు ఆరోగ్యం ఇస్తుంది, భగవంతుని అనుభూతిని కలిగిస్తుంది, మనశ్శాంతిని కలిగిస్తుంది. అనంత మనశ్శాంతి. అర్జునుడు ఏది గంతులు వేసాడు, అమ్మా ఏమానందం జీవితంలో ఎన్నడూ ఆనందం రాజు కదా, సకల భోగభాగ్యాలు అనుభవించాను. కానీ అవన్నీ భౌతికమైన సుఖాలు, భౌతికమైన ఎక్స్పెన్సెస్. కానీ స్పిరిచువల్ ఎక్స్పెన్సెస్ అనేది తెలియదు. కానీ ఎన్ని గంతులు వేశాడు, అమ్మా ఇది ఏం సుఖం, ఏం ఆనందం, నేను ఎన్నడూ సుఖం ఇటువంటి అలౌకిక ఆనందం, మిగతావన్నీ లౌకిక ఆనందం. కనుక ప్రతి ఒక్క సాధకుడు ఇక్కడ అర్జునుడు అయిపోతాడు, ప్రతి యోగ సాధకుడు అర్జునుడు. కనుక ఆ సాధన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు అర్జునుడు పొందిన అనుభూతి విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత చదివిన వాళ్ళు రోజు చదువుకోండి. అబ్బా అర్జునుడు పొందినట్టు నేరెప్పుడు పొందాలి అని ఇచ్చేయండి. మీరు అలా జ్యోతిపుత్ర వేయండి, ప్రతి ఒక్కరు రోజు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు విశ్వ సందర్శన యోగం, విశ్వరూప సందర్శన యోగాన్ని చూస్తారు. అంటే ఆ భగవంతుడి విశ్వరూపాన్ని మీరు అనుభవంలోకి తెలుసుకుంటారు. కనుక ఇక్కడ ఇష్ట దైవాన్ని, ఇష్టమైన ఋషులని ఇవన్నీ అనుభవంలో కొత్తగా వస్తాయి. నాలుగు కళని ఇవన్నీ శాస్త్రీయమైన అనుభూతులు ఉంటాయి. నిధులకి చెప్పి ఏదో గురుకపెట్టి నిధులపోయి కలగడం కాదు, ఇక స్వయం అనుభవాలు. అందుకని రామకృష్ణ పరమహంసని వివేకానంద స్వామి వేరే బ్రహ్మ సమాజంలో చేశారు. ఆ గురువుని అడిగారు, నువ్వు భగవంతుడికి అనుభూతి పొందావా అని. నీ ఆత్మనే భగవంతుడు అంటాను, నీవు అనుభూతి పొందావా అని అడుగుతాను. మీరు పొందాలంటే అనుభూతి అంటే లేదు నాయన అంటారు. ఎవరంతా ధైర్యంగా చెప్పారు. అదే రామకృష్ణ పరమహంస దగ్గరికి పోతే నిన్ను ఎట్లా చూస్తున్నావు భగవంతుడు, నేను అట్లా చూస్తున్నాను, నేను అమ్మవారితో నీతో మాట్లాడినట్టు మా అమ్మ అక్కడ గురించి. కనుక ఇప్పుడు మన క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి మనం చేస్తుంటే ఫలితం వస్తున్నప్పుడు వదిలిపెట్టాం కదా. ఆయన రాత్రులంతా ధ్యానంలో గడిపేవాడు. నాకు ఇది కథ కావాల్సింది, ఇది కథ కావాల్సింది, చాలా సమస్యలు ఉన్నాయి ఆయనకి. పని తెలియాలి, కుటుంబాన్ని పోషించాలి, మరి ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఆయనకు ఏదో పరిచయంలో అంటారు కదా, ఉద్యోగం వస్తుంది అని కర్మానుసారంగా కొన్ని దైవ పరీక్షలు కూడా ఉంటాయి. అట్లా నేను కష్టపడ్డ వాళ్ళకు ఫలితం చెప్పలేక వస్తుంది. కానీ భగవంతుడు ఆయన ఇంకో రంగం కోసం చేశాడు. వివేకానంద స్వామి ఆధ్యాత్మిక గురువు కోసం ఇక్కడ పరీక్షలు పెట్టాడు భగవంతుడు. ఆ రోగాన్ని జన్మలో మోసి ఇంకో జన్మకు ఈ కర్మని తీసుకెళ్ళకుండా ఇక్కడ వీళ్ళని అనుభవింప చేస్తాడు భగవంతుడు. భగవంతుడు విశేషమైంది. అప్పు తొందరగా వెళ్ళిపోతుంది, ఎందుకు కాలం కర్మని ఇక్కడే అనుభవిస్తే రుణం ఇక్కడే తీర్చుకొని రుణ విముక్తులం అవుతామని అర్థం. కనుక ఆ విధంగా ఈ విధంగా మనకు ఉదయం చేసి మనం ధ్యానం చేస్తే వెంటనే మన బయట జరుగుతుంది. కనుక ఆ క్రియాయోగం ఎవరైతే చేస్తారో క్రమం తప్పకుండా వాళ్ళు కల్పవృక్షము కామధేను దగ్గర ఉన్నట్టే. కల్పవృక్షం చెప్పిన వృక్షం ఏది కోరితే అదే. ఇప్పుడు మీరు మంచి సంకల్పం చేసి పెట్టుకొని సాధన చేయాలి. మీకు ఆరోగ్యం చక్కబడాలా, ఉద్యోగం కావాలా, కానీ దానికి సరిపోతే చదువు చదవాలి, దానికి సరిపోయిన పరిశ్రమ చేయాలి. లేదంటే కలగడగా అయితే ఇప్పుడు మనం ఒక సంకల్పం పెట్టుకుంటారు, రాత్రి పగలు కలగడానికి నరనరాలు రక్తంలో నాలుగులో ఇంటిపోవాలి. ఆ సంకల్పం దానితో ధ్యానించండి. ఆ సంకల్పం మీకు నెరవేరుతుందా వివేకానంద స్వామి. మరి అంత తపన మీరు కలగకుండా అర్థం కదా. కనుక ఆ తపన అంత ఆర్తి, అంత తపన ఉన్నప్పుడు ఇక ఇదైపోయింది. కనుక ఇప్పుడు ఈ విధంగా అంత తపనతో మీరు సంకల్పం పెట్టి ధ్యానం చేస్తే సంకల్పం నెరవేరుతుంది. మీరు ఆరోగ్యంతో ధ్యానం చేస్తే ఆరోగ్య ఇది కూడా కలుగుతుంది. అయితే అన్ని వచ్చేస్తాయి. మీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. మీకు ఏది కావాలంటే అది మీకు లభిస్తుంది. మీరు ఏదంటే అది సాధించగలరు, ఏదంటే అది అవ్వగలరు. చిన్న పిల్లలు చదువుతాను, వాడు ఇంజనీర్ డాక్టర్ మారాడు, ఆ కోర్సులో జాయిన్ అయ్యారు, కష్టపడ్డారు, చదివారు, ఆ స్థితిని అనుకున్నారు. ఇప్పుడు సరే 2-3 తరగతిలో పేదరికంలో కూడా కష్టపడి కరెక్ట్ ఇంజనీర్ అయ్యారు. అసలు తెలిసిన వాళ్ళు శ్రద్ధ తెచ్చుకున్నారు. మీద వాళ్ళు అక్కడ శ్రద్ధ తెచ్చుకొని వ్యాపారాలు చేశారు, ఉద్యోగం చేశారు, శ్రద్ధతోటి సంపన్నులుగా మారారు. అంతేనా?
ఇళ్ళలో సంపన్నులు అవుతున్నాడు. రోగంతో ఉన్న వాళ్ళు రోగం చూస్తున్నారు, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. చదువురాలను పీజీ చేస్తున్నాం. ఎట్లా ఒక రక్షణ పెట్టుకోవాలి. దానికోసం నిరంతర పరిశ్రమ చేయాలి. ఒక రోజుతో ఏ జరగాలి కాదు, సాధించాలి ప్రపంచంలో. కనుక మీరు గొప్ప వాళ్ళ చరిత్ర తీసుకోండి. వాళ్ళు ఎంతో హార్డ్వర్క్ చేశారు, ఇప్పటికీ చేసుకుంటారు. ఎంతో రుసులు చూడాలి. వాళ్ళు భగవంతుడి కోసం ఎంత తపన చేశారు. ఇప్పుడు యూట్యూబ్ యుగం ఏమంటారు? ఒప్పుగా కృష్ణ సివి కృష్ణ డిపోగా ఉంటుంది మద్రాసులో, షావుకార్ పేరులో. అక్కడ అన్న రాయాలి. తర్వాత కొంతకాలానికి రాజమండ్రిలో, విజయవాడలో కొన్ని పబ్లిసిటీస్ వచ్చినాయి. అక్కడికి హైదరాబాద్లో అమ్ముతుంది. కొన్ని పుస్తకాలు నేను 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు పోయి తెచ్చుకున్నాను చెప్పినప్పుడు. ఇప్పుడు అంత శ్రమ ఉందా? ఆన్లైన్లో PDF దొరుకుతున్నాయి. 5000 పుస్తకాలు, 3000 పుస్తకాలు. కానీ చదువుకుందా? యూట్యూబ్లో చెప్తున్నారు. అంత అవసరం లేదు. వినకాలకు వచ్చింది, ఇప్పుడు చదవకాలకు లేదు. మరి మీ దగ్గర ఇప్పుడు అన్నీ వచ్చినాయి. అప్పుడు వసతులు లేవు. ఎంత కష్టమో, ఎంత ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నేను భగవంతుని అన్వేషణ కోసము చెప్పులు లేకుండా మొత్తం అరువులు, కొండలు, గుట్టలు, ఊళ్ళ కోసం నేను ఊరే హైదరాబాద్ తీసుకుని వచ్చేసి ఆ యోగాన్ని జరుపుతున్నాను. అర్థమైందా? అక్కడ పోతే ఒక సంవత్సరం సేవ చేయకు. అక్కడ ఆవులు గాయకు, ఆశ్రమంలో రొట్టి పెట్టి అంత ఊసి క్లీన్ చేసి 12 గంటల డ్యూటీ, తర్వాత ఉపదేశం ఇస్తా అన్నారు. అంటారు అక్కడ. అసలు ఒక గురువు కాకపోతే ఎంత ఒక్కడే నెలలో 200 రూపాయలు రంగులు వేయాలి. ఏంటంటే మీరు పెయింటున్నాను నాకు రంగులు వస్తాయని కాదు. జై గురుదేవాలని బ్రష్ పట్టుకోవాలి. సిద్ధప్ప ఉడికిపోయిన కుక్క తెచ్చి నేను నాన్ వెజ్ తినేవాడిని. నాకు ఏమన్నా ఉడికిపోయిన కుక్క తినమంటారు ఏంటంటే మీ గురువులు చచ్చిపోతాను పురుగులు పడింది అంతేనా కదా. బయట అన్నం తినమంటారు ఏంటంటే నేను తినేది అన్నం నేను తిండిపోతున్నా బయట అన్నం తినమంటారు ఏంటంటే ఆ గురువుల విశ్వాసంతో ఆయన ఎన్నో కార్యాలు చేశాను. అంటే ఏ పాపాలు లేదు. దీన్ని సాధన చేయాలి, గొప్ప ఫలితం పొందాలి. ఇప్పుడు కలిగిన వల్ల ఓపిక తక్కువ కనుక ఈ ఎక్కువ పరీక్షలు పెట్టవద్దు అని గురువులు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు మార్చేశారు పద్ధతులు. కనుక హాయిగా దొరికింది. ఏమి ఇల్లు వదిలి అడుగు దొరికనక్కర్లేదు. ఇంకా ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. ఇల్లునే హిమాలయంగా మార్చుకోండి, ఇల్లునే ధ్యాన కేంద్రంగా మార్చుకోండి. లేవన్నా ఏం చేయాలి? చక్కగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని దీనికి స్నానం చేయాలి, తిలకాలు అద్దుకోవాలి, ఇది చేయాలని ఉందా చెప్పండి. పూజా సామాగ్రి కావాలి, పూజాలు రావాలి ఉందా చెప్పండి. లేవంగానే కాలకృత్యాలు తీసుకో, చక్కగా కూర్చో. ఎందుకు ఖాళీ కొంత ఉంటే సాధన బాగా అవుతుంది. ఒకవేళ ఆ కొంత ఖాళీ కాకుండా మహామూల 4 సెంచు వేసిన అనుకో భాషలోకి వెళ్ళి కొంత. ఎందుకు క్లియర్ అంతే. ఇక గ్యాస్ ట్రబుల్ మరొకటి సమస్యనే లేదు. మహాముద్ర 4 సెంట్ల కానీ ఇంకా లేవంటుంది. అయిపోయి ఒకసారి కొంత క్లియర్ అయినాక మళ్ళీ వేసేది ఉంటుంది కదా. ఊరుకు నాకు ధ్యానానికి డిస్టర్బ్ చేయక అనొద్దు. అసలు మలమూత్రాన్ని అగ్ని పట్టి సాధన చేయకూడదు. అది పెద్ద రోగము. ఎప్పుడు వస్తే అప్పుడు ఒకసారి వెళ్ళేస్తే అయిపోయి క్లీన్. మళ్ళీ కూర్చొని సాధన చేయాలి. కనుక దీనికి రూపాయి ఖర్చు లేదు, ఎక్కడ తిరగనక్కర్లేదు. ఇంట్లో కూర్చొని లైట్ ఫ్యాన్లు ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఇంట్లో కూర్చొని హాయిగా సాధన చేయాలి. చెప్పుడు వస్తే సాధన చేయాలి, స్నానం చేయాలి. తర్వాత అంత వేస్టేజ్ అంతా పోతుంది. ఎందుకు అలాగేసి మళ్ళీ అంతేనా కదా. లవణ ఇక చక్కగా తెలుసుకున్నాం కదా. ముద్రలు క్రియాయోగ గొప్పతనం అంతా తెలుసుకున్నాం కదా. బెనిఫిట్స్ తెలుసుకున్నాం. ఇదంతా ఎవరు చేశారు? రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, పతంజలి మహర్షి చేశారు, సప్తఋషులు చేశారు, దేవి దేవతలు చేశారు, ఋషులు గురువులు చేశారు, హిమాలయ ఋషులంతా చేశారు, వివేకానందుడు చేశారు, శంకరాచార్యులు చేశారు, స్వామి దయానందుడు చేశారు. ఈ ప్రపంచంలో ఉండే ఋషులు గురువులు అందరూ చేశారు. నిన్న మన ఏదో కొత్తగా అంతే కదా. మా తాతగారు వారి తాతగారు వారి తాతగారు అనుకున్నది ఏమి కాదు. ఉపనిషత్తు కాలం నుంచి వచ్చింది, కొత్తగా ఎవరు క్రియేటివ్ చేయలేదు. కనుక దాని వాళ్ళు నిత్య జీవితంలో ఆ సాధనలు చేసి ఆ ఫలితాలు పొందారు. అది శాస్త్రాల్లో మాకు అనుభవంలోకి, అంటే శాస్త్రంలో ఉన్నది గురువులు అర్థంలో తెలుసుకున్నారు. శాస్త్రం చెప్పింది, గురువులు చెప్పింది, మనం చేసుకుంటే సాధన ఈ 3 ట్యాలీ కావాలి. ఈ 3 కూడా ఒకే రకంగా ఉండాలి. శాస్త్రం అదే చెప్తుంది, గురువులు అదే చెప్పారు. మనం సాధన చేసుకుంటే కూడా అదే బెనిఫిట్స్ రావాలి. అది రాలేదనుకోండి, మీరు ఒక ట్రైన్ రూట్లో వెళ్ళాలనుకోండి. ఇప్పుడు విజయవాడ వెళ్తున్నారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి. మీరు
నాకు ఇలా ఇలా వెళ్తుంటే కడప జిల్లా తిరుపతి వచ్చిందండి అంటే రామిగుండు కదా అంతేనా. చక్కగా మీరు ఇలా వచ్చినప్పుడు ఇట్లా వరంగల్ వచ్చిందండి, దాని తర్వాత ఖమ్మం వచ్చింది, తర్వాత విజయవాడ వచ్చిందంటే నమ్మొచ్చు ట్రైన్ రూట్ అర్థమైందా. లేకపోతే విజయవాడకు పోతే శ్రీశైలం వచ్చిందండి మొదటి స్టేజ్ అన్నారనుకో, అక్కడ ట్రైన్ రూట్ లేదు కదా, అవునా కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోతే శ్రీశైలానికి లేదు కదా, అదే ఇతను ప్రయాణం చేయలేదని అబద్ధం. కనుక గూగుల్ మ్యాప్ ఎట్లా ఉంటుందో, సూత్రం ఎట్లా చెప్తుందో కరెక్ట్గా అంత సైంటిఫిక్గా ఉంటుంది యోగం అనేది. ప్రతి దానికి నిదర్శనం ఉంటుంది, రుజువు ఉంటుంది, ఏ సాధన చేస్తే ఏ బెనిఫిట్ వస్తుంది, ఎట్లా ఉంటుంది, ఎట్లా. అందుకని నాలా బిడ్డు కలం అంటారు. ఎవరు సీనియర్ అండి, నేను కూడా మొదటి క్లాస్ కూర్చోవాలా ఇంకేదన్నా ఉంటుందా అభివృద్ధి అంటే, నాలో ఎందుకు కళలు ఏమైనా అనుభవంలోకి వచ్చినాయంటే అభివృద్ధి అంటే ఎక్కడ ఉంటాయని, పైలోకములు ఉంటాయా అంటే ఇక్కడే శరీరంలో ఉంటాయి, ఇక్కడే అనుభవిస్తాయి నాయన అంటే, అదేదో నాకు కలగలేదంటే నువ్వు ఒకటో తరగతి కూర్చో ఫస్ట్ క్లాస్లో. అర్థంగా నువ్వు 10 సంవత్సరాల నుంచి పోతున్నాను స్కూల్కి, మెడకు తలక వేసుకున్నాను, చిన్న పిల్లవాడు అన్నాను. ఏంటి నాయన ఏబీసీడీలు వచ్చా అంటారు ఒక టీచర్, నర్సరీ స్కూల్ టీచర్. నాకు రావండి అంటే మరి కూర్చొని ఆయన ఎల్కేజీలో అంటారా. అట్లా ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళామని కాదు, 1 2 వస్తాయా ఏబీసీడీలు వస్తాయా అనేది ఇది కదా. అందుకనే నాలుగు బీదు కళలు పెట్టి అది ఫస్ట్ లేవాలి, అది రావాలి. మన దగ్గర ఆ పద్ధతులు 20 సంవత్సరాలు చేసినా వేస్ట్ అంటే ఎక్కడ ఉంటాయి, పైలో కాలం ఉంటాయా అంటారు. అదే కనుక ఇవన్నీ శాస్త్రీయంగా ఉంటాయి కాబట్టి చేసి పని ఉంటుంది. కనుక చాలా క్రియ చక్రస్థాన మహాముద్ర నాగక్రియ ప్రాణాయామం జరుగుతుంటాయి. 6 వేసి ధ్యానం చేస్తే మనసు అంతర్ముఖం అవుతుంది. ఏం చేయకుండా ఊరికే కూర్చున్న ఏమవుతుంది, నిద్ర వస్తుంది. నిద్ర వస్తే అప్పుడు ఏం నిద్ర, రోగాన్ని తెచ్చే నిద్ర. ఎందుకంటే మనం కూర్చొని నిద్ర వస్తే రోగం అంటాం, పడుకొని నిద్రపోవాలి. పడుకొని తింటారా చెప్పండి కదా, అన్నము సాంబారు పెరుగు చేశారండి, అది తప్పకుండా అన్నం తినాలంటే కూర్చొనే తినాలి, అవునా. పడుకొని తింటారా తినాలి కదా, అది పడుకొని ఎలా ధ్యానం చేస్తారు, వారిపై ఎట్లా ధ్యానం చేస్తారు, అశాస్త్రీయ పద్ధతి. కనుక ప్రతి దానికి ఒకటి ఉంది. నిద్ర పోవాలంటే శవాసనంలో హాయిగా పడుకోవాలి, ధ్యానంలో ఆసనంలో స్థిరసుగా ఆసనం, దేని పద్ధతి దానికి పెట్టాలి. కనుక ఈ విధంగా దీన్ని అనుసరిస్తే గొప్ప ఫలితం వస్తుంది. మరి మనం నిత్య జీవితంలో డెవలప్ కావాలంటే కొన్ని సంకల్పాలు తీసుకోవాలి కదా, మనము ఏదైనా కొన్ని సంకల్పం తీసుకుంటాం కదా. అలాగే జీవితంలో కొన్ని మార్పు చేసుకోకపోతే డెవలప్ ఉండదు, జీవితంలో ఉంటుందా, ఉండదు. కనుక గతంలో అంటే మొదటిసారి మేము మెడిటేషన్ నేర్చుకోవాలని వచ్చినప్పుడు చేతులు దంచున్నాం. ఫస్ట్ సారి గతంలో ఎక్కడ వెళ్ళలేదు, మేము ఏ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళలేదు, ఫస్ట్ సారి వచ్చినాం. సరే, మీరు ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి మొదలుతున్నారు. ఇక మిగతా వాళ్ళు కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది ఏదో కొన్ని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడక్కడ. అయితే ఎవరికైనా కానీ ఇలా పాత కొత్త అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి నియమాలు అవసరం, నియమం ఉంటేనే బెనిఫిట్ ఉంటుంది. అదేంటి సంకల్పం తీసుకుంటే మంచిదే కదా. అయితే మనం ఆధ్యాత్మికంలో డెవలప్ కావాలంటే ఒక సంకల్పం తీసుకున్నామా, మనం అందరు చేసుకుంటారు కదా, చక్కగా కళ్ళు మూసుకోండి, భగవంతుడికి చెప్పుకోవాలి, నేను జీవితంలో మారే శక్తి నీవు నాలో ఒక నిమిషం అంటే దాని భావన ఏంటంటే నాలో అంటే అట్లా ఈ విధంగా ఎవరికి నాకు చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి సంపూర్ణంగా నేను ఆధ్యాత్మికంలోకి వచ్చినాను. నేను క్రమశిక్షణ కలిగి ఉంటాను, ఆహార నియమాలు పాటిస్తాను, యమ నియమాలు పాటిస్తాను, కుటుంబ బాధ్యతలని స్వీకరిస్తాను, నా యొక్క వృత్తిని అంకిత భావంలో చేస్తాను, ఆరోగ్యాన్ని రక్షించుకుంటాను, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటాను, ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా సాధన చేస్తాను. భగవంతుడా, ఇవన్నీ
చేసే శక్తిని నాకు ప్రసాదించును. నా మనసు ఎల్లవేళలా భగవంతుని పాదాల యందు లయమయ్యేలా చూడుము. నాలో ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు సంకల్పాలు ఇవన్నీ లేకుండా ఎప్పుడు పవిత్రమైన ఆలోచనలు నా మనసులో కలిగేలాగా చూడుము. మనసులో ఓ పని నమస్కరించుకోండి భగవంతుడికి. ఇది కనీసము బేసిక్. ఇందులో ఏమి ఇవన్నీ మనకి జీవితంలో డెవలప్ అయ్యేది, మనకు ఉపయోగపడేది. ఇంకా మీరు కూడా కూర్చోండి. తలని సమస్థితిలో ఉందండి. నాభి నుంచి వేలు తీసి 2 చేతులు జతలో ఉంచుకోండి. నేరుగా మిఠాలు ఉంచి శరీరాన్ని ప్రేగలిగా ఉంచి 2 చేతులు జతలో ఉంచుకోండి. మూలాధారం నుంచి సుష్మనాళంగా పైకి లాగినట్టుగా స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రాన్ని ఎంచుకోండి. సెకండ్స్ శ్వాసను ఆజ్ఞ చక్రాన్ని బంధించి ఉంచండి. దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. ముద్రలు మారుతున్న ప్రాణాయామంలో మార్పు లేదు. ఇది సహజ ప్రాణాయామము. సాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నాలుగు అర్థపెట్టి ఉంచండి. కళ్ళు మూసి ఉంచండి. మనసు దృష్టి ఆజ్ఞ చక్రాన్ని ఎంచుకోండి. మేరుదండ నిటాలు ఉంచండి. తలని ఇప్పుడు ముందుకు వెనక్కి ఉంచకుండా సమస్థితిలో ఉంచండి. తలని శరీరాన్ని కూడా ఫ్రీగా ఉంచండి. రిలాక్స్గా ఉంచి సాధన మొత్తం ఇలాగే ఉండి చేస్తూ ఉండండి. తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాస తీసుకొచ్చి తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా తీసుకొచ్చి మూలాధారంలో ఇవ్వండి. ఇది ఒక ప్రాణాయామ. ఇలాగే ఒక 50 ప్రాణాయామాలు చేయండి. 50 చేయండి. ఇలాగే మూలాధారం నుంచి సుష్మనాళంగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నింపుకోండి. శ్వాసను ఆజ్ఞ చక్రం నింపుకున్న తర్వాత 10 సెకండ్స్ శ్వాసను ఆజ్ఞ చక్రం బంధించుతాను. దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండాలి. తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో ఇవ్వండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాళంగా పైకి లాగినట్టుగా స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం పెట్టుకోండి.
చక్రం నింపుకున్న తర్వాత 10 సెకండ్స్ శ్వాస నాట్య చక్రం ఉంటుంది. దైవంలో పూర్తిగా నేను మన యోగాన్ని పెట్టుకుంటూ ఉంటాను. తిరిగి ఆత్మ చక్రం కంఠం ద్వారా చక్రం చేస్తూ ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఇది చాలా సింపుల్ పద్ధతి. మూలాధారం నుంచి చూసుకున్నారనుకున్న పైకి లాగినట్టుగా కంఠం శ్వాసను ఎక్కువసేపు కంఠం ద్వారా చక్రం చేస్తూ శ్వాస తీసుకుని శ్వాస నాట్య చక్రం నేర్చుకున్న తర్వాత 10 సెకండ్స్ శ్వాస నాట్య చక్రం నేర్చుకుంటుంది. ఆర్డర్ కట్టబెట్టించండి, అర్థకేజంలో ఉండండి, కళ్ళు చూడండి, మనసు దృష్టి ఆర్డర్ చక్రం నేర్చుకోండి. మేలుదండ పెట్టాలి, శరీరాన్ని చాలా ఫ్రీగా రిలాక్స్ అవుతుంది. సాధన మొత్తం ఇలాగే చేస్తూ ఉంటాం. తిరిగి ఆర్డర్ చక్రం నుంచి కంఠం ద్వారా సిద్ధం చేస్తూ తక్కువ శ్వాసను ఎక్కువసేపు కంఠం ద్వారా సిద్ధం చేస్తూ స్లోగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో ఇవ్వండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఇది ప్రాణాయామం టెక్నిక్ అంటారు. ఇలాగే కంటిన్యూగా 50 ప్రాణాయామాలు చేయాలి. ఇలాగే 50 ప్రాణాయామాలు కంటిన్యూగా చేస్తూ ఉంటాను. మేలుదండ ఉండాలి, శరీరాన్ని ఫ్రీగా ఉంచి దృష్టి ఆకర్షణ తీసుకొని సాధన మొత్తం ఇలాగే చేయాలి. చాలా సింపుల్ పద్ధతి. మూలాధారం నుంచి తక్కువ శ్వాస ఎక్కువసేపు కంఠం ద్వారా సిద్ధం చేస్తూ స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆకర్షణలో 1 minute ఉంచడం 10 సెకండ్స్. ఉండాలి. తిరిగి ఆకర్షణ నుంచి కంఠం ద్వారా సిద్ధం చేస్తూ స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో వదలడం. ఇది చాలా సింపుల్.
జ్యోతి ముద్ర అందరూ చక్కగా చూస్తే చక్కగా చేయగలుగుతారు. జ్యోతి ముద్ర వేసేటప్పుడు సిద్ధాసనం చాలా ముఖ్యము. ఎడమ మడ ద్వారా ఇలా చేసి
సుదీర్ఘమైన శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞాచక్రం పెట్టుకొని సుదీర్ఘంగా ఉంటామని తెలుసండి. కళ్ళతో తెరవాలి. మరొకసారి పూర్తి శ్వాస. రెండు చేతుల్ని బాగా లాక్ చేసి ముఖంని సున్నితంగా మర్దన చేసుకోండి. శరీరానికి చెమట వస్తే శరీరానికి ఇంకేటట్టుగా ఇంకేలాగా సున్నితంగా మర్దన చేసుకోండి. బోర్డర్ ఇచ్చినట్టుగా మెల్లగా సున్నితంగా ముఖము, చేతులు, ఛాతీ, కాళ్ళు, చేతులు సున్నితంగా మర్దన చేసుకోండి. శరీరం శక్తివంతంగా తేజవంతంగా తయారైనట్టుగా భావన చేస్తూ శరీరానికి వచ్చిన చెమటని శరీరానికే ఇంకిపోయేటట్టుగా మర్దన చేసుకోండి. మళ్ళీ రెండు చేతుల్ని బాగా విచ్చేయండి. తల ఈ భాగము, వేగు భాగము, మొత్తం కాళ్ళు, చేతులు అన్ని అవయవాన్ని సున్నితంగా మర్దన చేసుకోండి. ఇప్పుడు రెండు చేతుల్ని బాగా రాపి చేసి రెండు చేతుల్ని ముఖం మీద బోర్డించుకోండి. లైట్గా బోర్డించుకోండి. కళ్ళు తెలుస్తూ మూస్తూ అరచేతుల్ని నెమ్మదిగా చూస్తూ ఉండాలి. నెమ్మదిగా చూస్తూ రైట్గా ఒకే ఆసనంలో ఎక్కువసేపు కూర్చుంటే శరీర పరిశ్రమ జరిగితే ఆ పరిశ్రమను తీర్చుకున్న కోసం మహాముద్ర ఒకసేపు 6 నుంచి 9 లోపల 1 గంట. ఆ సమయంలో డ్యూటీ ఉండదు. సూర్యుడు రాకముందు, సూర్యుడు పోయిన తర్వాత, అస్తమించిన తర్వాత అట్లా అప్పుడు 1 గంట చేస్తాం. ఇక భోజనం ఎలా అంటే పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగమే ఆహారం తీసుకోవాలి, పావు భాగము నీరు తీసుకోవాలి, పావు భాగం ఖాళీ ఉంచాలి. దీని మీద ఆహారం అంటారు. యోగ భోజనం భగవద్గీతలో చెప్పిన యుక్తాహార విహారస్య ప్రకారం. అలాగే ఇంకొకటి భోజనం చేసిన తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. ఏదైనా భోజనం చేస్తే ద్రవాహారం, జ్యూస్ లాంటివి, పాలు లాంటివి ఏమైనా ద్రవాహారం తీసుకుంటే, లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే 1 అవర్ గ్యాప్ సరిపోతుంది. రోజంతా ధ్యానం చేసుకోవాలన్న వాళ్ళు జావ కానీ, జ్యూస్ కానీ ఇటువంటివి ఏమన్నా తీసుకుంటూ, ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ రోజంతా సాధన చేసుకోవచ్చు. అలా తేలికుంటుంది శరీరం. రోజంతా కూడా చేయగలుగుతాం. 1 అవర్ గ్యాప్, 1 అవర్ మెడిటేషన్, 1 అవర్ గ్యాప్, 1 అవర్ ఇలా చేసుకుంటాం. అలా ఇంకోటి ధ్యానానికి కళ్ళజోడు అక్కర్లేదు. పడుకున్నప్పుడు కూడా చాలా మంది కళ్ళజోడు పెట్టుకుంటారు. పడుకున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు కళ్ళజోడు అవసరం లేదు. ఎందుకు? కళ్ళకు పని ఉండదు. పడుకునేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కళ్ళకు పని ఉండదు కాబట్టి మిగతాప్పుడు పెట్టుకోవచ్చు. ఇంకా సాధన ఎవరైతే మితాహారం తీసుకొని టైం టు టైం చేస్తూ వైరాగ్యంతో, శరణాగతితో, ఈ జన్మని నేను తరించాలనే కోరికతో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందరు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, చదువుతుంటారు. అందరికి ఉద్యోగం వస్తుందా? ఎవరు ముందు ఉంటారో వాళ్ళు. ఎవరికి అయితే శ్రద్ధ ఉండి, పట్టుదల ఉండి, నేను ర్యాంకు సంపాదించుకోవాలి, నేను కలెక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, నేను జాబ్ కొట్టాలి, లేదంటే నేను ఏదైనా సరే మంచి ఇది కావాలనుకున్నట్టు ఆటోమేటిక్గా సాధించగలుగుతారు. వాళ్ళకి క్యూ కట్టి కంపెనీలో వచ్చి వాళ్ళు పోస్ట్ ఇస్తుంది, ఇంటికి వస్తుంది ఉద్యోగం. మనకు కావాల్సింది ఏంటంటే అర్హత సంపాదించుకోవాలి. అర్థమైంది కదా? కనుక ఎందులో అయినా సరే, ఏ రంగంలో కానీ మనం అర్హత సంపాదించుకుంటే ఆటోమేటిక్గా ఒక మహారాణి ఉంటుంది. గుడ్డివారిని అడుక్కునే వారిని చేసుకుంటారా? చెప్పండి. సీతమ్మ వారు ఎవరికి వేసింది కులదాన్ని? శివధనుసుని
వదిలేస్తుంది ఆత్మారామం. అర్థమైంది కదా? ఆత్మారామం ఎవరిని వదిలేస్తాడు చెప్పండి? ముక్తికాంతం. అర్థమైంది కదా? అట్లా అందుకనే మనము అంత శ్రద్ధ తపనతో సాధన చేసినప్పుడు ఆ ఫలితము పొందుతాం. లేకపోతే మనం ఆ ఫలితము పొందలేము. కనుక మీరు వైరాగ్యంతో శరణాగతితో తపనతో సాధన చేయాలి. అట్లా ఈ విధంగా మీకు అయితే భోజనం అయిపోయిన తర్వాత కూడా పాత వాళ్ళు ఎవరంటే సాధన చెక్ చేస్తాం వాళ్ళకి. అర్థమందిగా ఎవరైనా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్లా గురువులు నేర్పిస్తారు పోతారు మనం ఎవరు పట్టించుకోవడం అనుకుంటారు. అట్లా ఇవ్వడానికి కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలా మంది నన్ను అడుగుతుంటారు ఫ్రీ అని సర్వీస్ చేస్తే న్యూసెన్స్ ఎక్కువ స్వామికి అంటారు. చేస్తే వెళ్ళిపోతారు. అర్థమైంది కదా? నా సమస్యలో భగవంతుడికి తెలుస్తుంది. అర్థమైంది కదా? అర్థమైంది కదా? ఈ యొక్క ప్రతి చెమట పొంగు ప్రతి రక్తం చుక్క సమాజానికి వినియోగించాలని మేము చూస్తాం. అంటే మా తపస్సుని కానీ లోక సేవ కోసం నేను చేసిన తపస్సు కూడా గతంలో అలాగే అది నేను పొందిన అనుభవం కూడా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఎదగాలని పరితపించే వ్యక్తులు. ఒక వివేకానందుడు, ఒక లాహిరి మానసయ్య, ఒక శంకరాచార్యులు, సప్త ఋషులు, గొప్ప గొప్ప మహానుభావులు దేని కోసం పరితపించారు? ఆత్మ కళ్యాణం. అంటే ఆత్మ కళ్యాణం అంటే తనను తాను ఉద్ధరించుకోవడం కోసం, పొందడం కోసం తపస్సు చేస్తారు. తర్వాత లోక కళ్యాణం కోసము అందరూ తరించాలనే దానికోసం సేవ కోసం వస్తారు. కనుక దీన్ని వినియోగించుకోండి. మేము ఇన్ని చేతిందుకు ఇన్ని కష్టాలు పడి కూడా మీకోసం మేము ఉపయోగపడతాం. ఏదో క్లాస్ ఇచ్చి నేను వెళ్ళిపోము మీ బాధ్యత తీసుకుంటామని కూడా ఇక్కడ చెప్తున్నాను. ఎందుకు ఇక్కడ మీరు సాధారణ డౌట్లు వస్తున్నాయి, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారా? ఇక్కడ మేము దానికి ఆన్సర్ చేస్తాం. మీకు ఆశ్రమంలో కూడా 6 నెలలు ఉంటారా? ఎవరన్నా ఉండండి, రూమ్ ఇస్తాము, భోజనం పెడతాము, అవకాశం ఇస్తాం. మీరు ₹1 చెల్లించనక్కర్లేదు. అర్థమైంది కదా? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఇక్కడ కూడా ఎక్కడెక్కడ క్లాసు జరుగుతుందో అక్కడికి వచ్చేసి మీ సందేహాలు తొలగించుకోండి. మీ సందేహాలు తొలగించుకోండి. ఆధ్యాత్మికంగా కొద్దిగా ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు. ఇన్ని రోజులు పెట్టేసి అడుగులు ఎలాంటి ఆశ్రమాలు చుట్టూ తిరగాలని నేను చెప్పను. ఒకసారి క్లాస్ చేసిన తర్వాత ప్రాక్టికల్ వీడియో ఉంటుంది ఛానల్లో, దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ 1000 ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. అవి చూసి సందేహాలు తొలగించుకోండి. అర్థమైంది కదా? కనుక ఆ విధంగా ఇప్పుడు కేఎంసీ ఛానల్ను చూసి మీ సందేహాన్ని తొలగించుకోండి. కనుక ఇది ప్రపంచం అంతా అందరికీ అంటారు, అందరూ బాగుపడాలని. ఇప్పుడు వివేకానందుడు, పరమశివానంద విదేశాలకు వెళ్ళారు. ఇది చేతికులు ఎదుర్కొన్న వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితం. అర్థమైంది కదా? వాళ్ళు సేవ చేయాలనుకుంటే కూడా సమస్యలు ఉంటాయి. కనుక ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఛానల్లో మీ సందేహాలు తొలగించుకోండి, ప్రాక్టికల్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడన్నా మీరు ఇక్కడ అప్పుడప్పుడు క్యాంపులు జరుగుతుంటాయి, ఇక్కడ జరుగుతుంటాయి. మన గోవిందపల్లి ఆశ్రమం అనేది మూలస్థానం, అక్కడ కూడా జరుగుతాయి, బయట కూడా జరుగుతాయి. మీరు క్లాసులో వచ్చి సాధన లాస్ట్లో పాత వాళ్ళకి అవకాశం ఇస్తాం, సాధన చెక్ చేయించుకోవడం కానీ, డౌట్ ఉంటే అడగడం కానీ చేయండి. ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది ఎవరు ఏ డౌట్ వచ్చినా అడిగి తెలుసుకొని మీ డౌట్లు క్లియర్ చేసుకుంటేనే ముందుకు వెళ్తాము. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ ఉంటే చక్కగా వెళ్తాం. 4 దారులు వచ్చినాయి, అడవిలో వెళ్తున్నాం, దిక్కు దోచదు, ఎక్కడ ఏ దారిలో రాకు వెళ్తే అడవిని మనం కన్ఫ్యూజ్ అయిపోతామని భయపడతాం. కనుక మన డౌట్ క్లియర్ అయిందనుకో ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. మనం చేసే సాధన కరెక్టేనా, నా అనుభవాలు కరెక్టేనా, ఎక్స్పీరియన్సెస్ కరెక్టేనా, నేను కరెక్టే చేస్తున్నానా, లేకపోతే నాకు నిద్రబాటు ఎందుకు వస్తుంది, నాకు ఇన్ని రోజులు ధ్యానం చేస్తే రోగం ఎందుకు వస్తలేదు, నేను ఒక సంకల్పం అనుకుంటున్నాను ఎందుకు నెరవేర్తలేదు. హనుమంతుడు జస్ట్ సంకల్పం చేశారు, ఆ సంజీవుని పర్వతం ఎదురుగా అన్నాడు, మనసులో అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, అబ్బో ఈ కొండలు ఎక్కడ దేవుడు ఆడతాను, నాకు ఇప్పుడు టైం లేదు, ఈ కొండనే ఎత్తుకొచ్చాడు. ఆయన చెట్టుదేమంటే ఈయన గంట తీసుకొచ్చాడు. ఎందుకు అంత గొప్ప కార్యాలు చేశారు. ఇప్పుడు విశ్వామిత్రుడు సృష్టి ప్రతి సృష్టి చేశారు. ఇప్పుడు అసలు ఏమంటున్నాము, చిన్న ఫ్యామిలీ, ఇల్లు చక్క పెట్టుకోండి, ఒళ్ళు అంటే శరీరాన్ని చక్క పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండండి, శాంతిగా ఉండండి, మంచి మీ మీద ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి, మంచిగా ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నా కర్మకు భార్య పిల్లలు సంసారం అని ఆయన తీసుకోవద్దు. అమ్మగారు కూడా ఇక బట్టలు ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చిందేమో కానీ బట్టలన్న పగలాలి, కోపం అన్న దావాలి, బాధతో అట్లా ఉండొద్దు. ప్రేమగా వండి పెట్టాలి, ప్రేమగా పనులు చేయాలి,
భార్య భర్తలు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇప్పుడు నన్ను అడిగితే చదువు రాకపోతే హ్యాపీగా చిరుగా కోరికలాగా జీవిస్తున్నారు. ఎవరైతే చదువుకొని ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే సింగిల్ లైఫ్ బాగా ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ మనకు చదువు ఏమి నేర్పుతుంది? ఒక్కొక్కరు 2-3 పీజీలు PhD చదువుతున్నారు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విద్య మిస్ అయినందుకు ఇన్ని అనాథాలు ఆరోగ్యంలో చక్కగా లేవు. అంటే నాకు PhD చేసి ఆరోగ్యం చక్కగా పెట్టుకుంటలేము, సంసారాన్ని చక్కగా పెట్టుకుంటలేము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వహిస్తలేము, చక్కటి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని పొందలేకపోతున్నాం. మరి చదువులే అర్థం చదువు పెడతాం. ఇన్ని చదువు లాభం ఏంటి? ఆ జంతువులు పశువులు ఆయుధ గింజలు తిని ఆయుధ ఉంటుండే. చిలకా నా జాతకం చెప్పు మాత్రం 4 PhDలు చేసినాను. అర్థం కదా? ఇంకా నా దాకా హ్యాపీ ఉంటుంది, ఏంటి పట్టించుకోగా హాయిగా అంతేనా కదా, ఉన్నదాంతో తృప్తి పడాలని అంటుంది. అది అంతేనా కదా? అలా కనుక సహనం ఉండాలి. సహనం అనేది తగ్గిపోయింది. ఒక ఆయన ఊరికి వెళ్తే వస్తాడు లేదు నెల కానీ అనుకునేది ఇప్పుడేమో 5 నిమిషాలు రోజుకు 10 సార్లు కారు కొట్టకపోతే ఏమంది అనుకోవాలి. ఇన్ని టెన్షన్స్, ఇంత ఓపికలు సహనాలు తగ్గిపోయినాయి. ఓపిక పెంచుకోవాలి, సహనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక డెవలప్ అయినామంటే దానికి గుర్తు ఏంటిది? సహనము, దయ, దాక్షిణ్యము, ప్రేమ, కరుణతో ఉపయోగాలు ఉంటాయి. సహనం పెరగాలి, రెస్పాన్సిబిలిటీ పెరగాలి. మనం ఇప్పుడు గృహస్థులం అనుకోండి, గృహస్థులకు అమ్మగారు కానీ అయ్యగారు కానీ వారికి సహనం పెరగాలి, రెస్పాన్సిబిలిటీ పెరగాలి. ఇది నాకు బాధ్యత అనేది బాధ్యత పెరగాలి. కొంత శరీర పరిశ్రమ చేస్తే ఎవరి బాగా శరీర పరిశ్రమ చేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనం ఏమనుకుంటామంటే శరీర పరిశ్రమ లేకపోవడమే సుఖం అనుకుంటాం. అది చాలా తప్పు. కానీ ఎవరైతే పగలు శరీర పరిశ్రమ చేస్తారో రాత్రి 4 గంటలకు చేసి వాకింగ్ చేయవలసిన అవసరం ఉండదు. పగలు ఆటలు ఆడకపోతే అర్థమైంది, రాత్రి 4 గంటలకు చేసి రన్నింగ్ వాకింగ్ చేయవలసిన కర్మ ఉండదు. సాధ్యమైనంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి. అలాగే సహనం ఉండాలి. మనం ఏ బాధ్యత తీసుకున్నామో దాన్ని రెస్పాన్సిబిలిటీగా నిర్వర్తించాలి. అలాగే మనకు సాధన కూడా క్రియాయోగ మెడిటేషన్ చేస్తే చదవండి. అయితే మనం మోసం కోసం చేస్తున్నాం అనుకో, మొదటిలో వాళ్ళకు కూడా ఆరోగ్యం తెలియక కొన్ని జబ్బులున్నా ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం వస్తుంది. కొంతమంది మనశ్శాంతి లేకుండా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కనుక ఇది ఆరోగ్యం ఇస్తుంది, మొదలు మనశ్శాంతి ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. 3 లాభాలు ఉంటాయి. ఇంత యోగం ఉంది, విచారణ ఉంది, ధ్యానం ఉంది, భక్తి ఉంది, శరణాగతి. భగవంతుని అంటే శరణాగతి నిర్మించడం జరుగుతుంది. అందుకనే శరణాగతితో చేయండి, తపనతో చేయండి, ఆర్తితో చేయండి, దైవ భావనతో చేయండి. భావ శుద్ధియే జ్ఞాన సిద్ధి. భావన శుద్ధమైతే జ్ఞానం సిద్ధించినట్టే. కనుక ఆ విధంగా మీరు ఈ జన్మనే తరించాలని ఒక తపనతోటి మీరు చేయాలి. తప్పకుండా తరిస్తారు. మీరు సాధనల ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు అడగండి. ప్రతిరోజు సాధన చేసి నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు లోపము అంటే అప్పుడు మేము ఎందుకు ఏ విధంగా ఇది అవుతుందని మేము వాటి మొత్తం అడిగి తెలుసుకొని దానికి ఆన్సర్ చేస్తాం. కానీ ఎందుకంటే ఇప్పుడు ఏదో ఇట్లా క్లాస్ ఇచ్చిపోయి మళ్ళీ ఇంకా ఏదో ఇది కాదు. ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు క్లాసు పైన డౌట్ ఉంటే తెలుసుకోవాలి, ఛానల్ చూసి డౌట్ తీర్చుకోండి. దాన్ని రెగ్యులర్గా కావాలి. అట్లా సందేహాలు గురించుకొని సాధనలో ముందుకు వెళ్ళాలి. మీరు సాధన అభివృద్ధి లేకపోతే మీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నామని మేము బాధ్యత మీకు హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక 4-5 అంటే ఆనంద్ గారు రండి. నమస్కారం రండి. అయితే ఇప్పుడు ఆనంద్ గారి తండ్రి గారు వనప్రస్థాపన 25 సంవత్సరాలు ఇక్కడే ఈ పక్కనే ఇల్లు కట్టుకొని ఈ ఆశ్రమం పెట్టి ఎంతో మంది వృద్ధులకి గురువులని రప్పించి ఉపదేశాలు ఇప్పించడం, యోగ నేర్పించడం, ధ్యానం నేర్పించడం. ఈ యొక్క ఆశ్రమాన్ని 2.5 ఎకరాల్లో వాళ్ళు ఒక 10 మంది కలిపి నిర్మించుకొని దానికి మెయిన్ దీనికి సంకల్పం కావాలి, ఇవన్నీ చేయాలనేది సంకల్పం. దానికి మెయిన్ పిల్లలు రాఘవరెడ్డి గారు, వారి కుమారులే వీరు. వారి అడుగు కావాలని వారు అడుగుతారో మంచి సేవా కార్యక్రమాల్లో ఉంటారు మీరు కూడా. ఎందుకంటే ఈ ఆశ్రమం నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపి తర్వాత వివేకానంద కేంద్రానికి అప్పచెప్పారు. ఇప్పుడు కమిటీ సభ్యులు మరియు వివేకానంద కేంద్రం మరియు రాఘవరెడ్డి గారికి అందరికి కూడా మనం ధన్యవాదాలు జరుపుకుందాం. వారు ఏ లోకంలో ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి కలగాలని ఒకసారి ఒక్క క్షణం అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి.
చదవాలంటే చదవండి, ఇది అందరిని యోగులం చేస్తారు. అర్థమైంది కదా? వీళ్ళ నాయన ఏ 20 సార్లు చదివి ఉంటారు. అర్థమైంది కదా? అందుకనే యోగి అయింది. అంత వయసులో ఆయన 84 ఏళ్ళ వయసులో అన్ని ఆసనాలు వేసేది చూసారా? ఎల్జీగా నాకు చివరి వరకు కూడా అందరినీ పలకరించాడు కదా. నైట్కి డే మొదలు కాలంలో కూడా ఎల్జీగానే ఉంటే అందరినీ పలకరించాడు. ఇక సుఖమైన మరణం పొందాడు. అంతలాగా బెడ్ మీద ఉండి ఆయాసం పడుతూ మలమూత్రాలు పడుచుకొని చేసేవాడికి కష్టం, చేయించుకునే వాడికి కష్టం. వీరికి ఏమో ప్రాణం పోతే కష్టం, వాళ్ళకేమో చేయలేక కష్టం. అటువంటిది ఏం లేకుండా ప్రశాంతమైన తోట ఎంత బాగా పెట్టుకున్నాడు ఇక్కడ ఆయన. వనప్రస్థ ఆశ్రమం అని ఇల్లు నిర్మించుకొని అక్కడే ఇక్కడ ఆశ్రమాన్ని చూసుకుంటూ అక్కడ ఉండేవారు. మంచి ప్రశాంతమైన జీవితం గడపాలి. అందుకనే రిటైర్మెంట్ అయినాక అట్లా గడపాలి. అందరికి ఉండదు ఆరాధన. అట్లా ఎందుకు విపశుద్ధి ధ్యానం చేస్తే రిటైర్మెంట్ అయినాక ఆ జీవితం గడపాలి వనప్రస్థ ఆశ్రమం అని అందరికీ కూడా ఆ ఆలోచన వస్తుంది. అందరికీ చక్కగా ఇది